కనిపిస్తుంది కదండి స్క్రీన్. ఎస్ మేడం కనిపిస్తుంది. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రేడియన్ గ్లోయింగ్ స్కిన్. మన దగ్గర ఆ, అంటే 4-5 రేంజ్లు అంటే కేటగిరీస్ స్కిన్ కేర్ మీద ఉన్నాయి. అంటే శ్లోక, ఒకటి వచ్చి ఫ్రూట్ ఆఫ్ ద ఎర్త్ ఒకటి ఉంది, 2 శ్లోక, 3 అర్బన్ ప్రోవైట్, 4 ఆ, ఆ, రెడ్ రెడిమెన్ ఒకటి ఉంది, 5 వచ్చి రేడియేషన్స్ ఫేస్ రేడియేషన్స్ క్రీమ్ ఒకటి ఉంది, ఆరు వచ్చి ప్రొవైడ్ చెప్పేశాను కదా, హ్యాంప్లామ్. మొత్తం ఏంటంటే 6 కేటగిరీస్ ఉన్నాయి మన దగ్గర. 6 కేటగిరీస్లో లోయెస్ట్ కేటగిరీ ఏంటంటే శ్లోక. ఫస్ట్ అంటే చాలా మంది ఏంటంటే మన కేటగిరీస్ ఏదంటే 150 నుంచి స్టార్ట్ అయ్యే కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 150 నుంచి స్టార్ట్ అయ్యే కేటగిరీస్ ఈ ఈ ఫ్రూట్ ఆఫ్ ద ఎర్త్ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే శ్లోక అంటే 200 నుంచి ఉంటుంది అన్నమాట. ఈ కేటగిరీ నుంచి నేను మీకు ట్రైనింగ్ ఇస్తున్నాను, సెకండ్ కేటగిరీ ట్రైనింగ్ అన్నమాట. శ్లోక అనేది మనకి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, దాని గురించి ఇస్తున్నాను. డూ యూ నో యువర్ స్కిన్? మీ ఆ, అంటే మనము ఏ ఆ, మనం రాస్ ఏ ఫేస్ మన ఫేస్ మీద ఏ క్రీమ్ యూజ్ చేస్తామో, మన మన స్కిన్ ఎలాంటిదో, ఏ టైప్ ఆఫ్ స్కిన్నో అలాంటిది మీకు ఆ, మీరు మీ స్కిన్ గురించి మీకు తెలుసా అన్న విషయానికి వస్తే కొంతమందికి మాత్రమే తెలుసు. అసలు యాక్చువల్గా మనము మన స్కిన్ గురించి మనం తెలుసుకుందాం. ఏంటంటే మన స్కిన్, నేను చెప్పాను స్కిన్లో ఫస్ట్ లార్జెస్ట్ మల్టీ లేయర్ ఆర్గన్ ఏది అని అంటే, ఫస్ట్ లార్జెస్ట్ మల్టీ లేయర్ ఆర్గన్ వచ్చి లివర్ అని చెప్పాను మీకు. సెకండ్ లార్జెస్ట్ మల్టీ లేయర్ ఆర్గన్ వచ్చి స్కిన్, మన హ్యూమన్ బాడీలో. ఈ మల్టీ లేయర్ ఆర్గన్ ఉన్న ఈ స్కిన్ని అయితే ఎన్ని లేయర్ల కింద ఉంటుంది అని అంటే 3 లేయర్స్ కింద ఉంటుంది మన స్కిన్. ఫస్ట్ లేయర్ వచ్చి ఎపిడర్మిస్. ఇదేంటంటే మనకి విజిబుల్ అవుతుంది. మన ఫేషియల్ హెయిర్ కానీ, లేకపోతే మనకి పింపుల్ కానీ, ఆయిలీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా, ఇవన్నీ ఏంటంటే మనం ఫస్ట్ లేయర్లో కనపడతా ఉంటుంది అనమాట. దీన్నే ఎపిడర్మిస్ అంటారు. నెక్స్ట్ ఈ లేయర్ కింద ఉన్న ఇంకొక లేయర్ ఉంటుంది కదా, దాన్ని ఏంటంటే డర్మిస్ అంటారు. దీంట్లో ఏముంటాయంటే సెల్స్, టిష్యూస్ ప్రొవైడ్ అయ్యి ఉంటుంది. సెల్స్, టిష్యూస్ ఏంటంటే స్ట్రెంగ్త్ని ఇస్తాయి కాబట్టి ఇది ఫ్లెక్సిబిలిటీ, అంటే స్కిన్ మనం మాట్లాడుతున్నప్పుడు, మనం నవ్వుతున్నప్పుడు మన ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అలా ఎలా అంటే ఈ సాగే గుణం ఏంటంటే మన స్కిన్కి ఉంటుంది కాబట్టి అలాంటిది మన సెకండ్ లేయరు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే. ఇదేంటంటే సెకండ్ లేయరు మన స్కిన్కి ఏంటంటే స్మూత్నింగ్ కూడా తీసుకొచ్చేది. ఏంటంటే సెకండ్ లేయరు స్మూత్నింగ్ తీసుకొస్తుంది. మన ఫస్ట్ లేయర్ స్మూత్నింగ్ తీసుకురాదు, సెకండ్ లేయర్ తీసుకొస్తుంది. దీని కింద ఉన్న స్కిన్ ఏంటంటే హైపోడర్మిస్. ఇది ఏంటంటే అంటే థర్డ్ లేయరు. ఇది ఫ్యాటీ సెల్స్తో, అంటే ఫ్యాటీ సెల్స్తో ఉంటుంది. అది చూడండి, ఈ ఫ్యాటీ సెల్స్ ఏంటంటే మనం న్యూ బోర్న్ బేబీని చూస్తాం కదా మనం. చిన్న చిన్న పిల్లలు 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ వరకు వాళ్ళ స్కిన్ చబ్బీగా ఉంటుంది, మాయిశ్చరైజర్తో నిండి ఉంటుంది. అలాంటిది ఏంటంటే అదే వాళ్ళకి ఏంటంటే ఈ థర్డ్ లేయర్ బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఏజ్ పెరిగే కొలది ఈ థర్డ్ లేయర్ డౌన్ అయిపోయి తగ్గుతూ ఉంటుంది. అంటే మన ఈ థర్డ్ లేయర్ వల్ల మన ఫేస్లో షేప్ వస్తుంది. ఫేస్ పాడైపోయినా సరే ఈ థర్డ్ లేయర్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఓకే. ఎపిడర్మిస్ అంటే ఫస్ట్ లేయర్ గురించి మనం తెలుసుకుందాం. ఎపిడర్మిస్ గురించి నేను చెప్పాను కదా, ఎపిడర్మిస్ అంటే మనకి విజిబుల్ గా ఉండే లేయరు.
అంటే మనం చూడగలుగుతాం ఆ లేయర్ని. అంటే మన ఫేషియల్ హెయిర్ కానీ ఏదైనా సరే మనం చూడగలిగే హెయిర్ని, లేయర్ని ఎపిడర్మిస్ అంటారు. ఈ ఎపిడర్మిస్, ఈ లేయరు గ్రోత్కి మన ఏజ్ అలాగా గ్రోయింగ్ అవుతా ఉంటుందో, ఆ గ్రోయింగ్ అయ్యే ఏజ్ని బట్టి మన స్కిన్ షేప్లు కూడా, అంటే ఫేస్ షేప్లు కూడా మారుతూ ఉంటాయి. 30 వయసులో ఉన్నప్పుడు స్కిన్ మీద ఉన్న ఏ ప్రాబ్లము అంత అంత తొందరగా మనకి కనపడదు. అసలు ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవ్వవు 30 ఏజ్లో ఉన్నప్పుడు. ఎందుకంటే 3 లేయర్లు చాలా హెల్తీగా ఉంటాయి కాబట్టి, మన ఫేస్ మీద 3 లేయర్లు హెల్తీగా ఉంటాయి కాబట్టి 30 ఇయర్స్లో ఏ ప్రాబ్లము ఎవరికి రాదు. అలాగే 40 ఇయర్స్ వచ్చేసరికి ఆటోమేటిక్గా ఏంటంటే ప్రాబ్లము స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. మాయిశ్చర్ బ్యారేజ్ ఉంటుంది కదా, అంటే మన మన ఫేస్ మీద ఉన్న అంటే గ్లోయింగ్నెస్ ఇలాంటి తగ్గుతూ ఉన్నప్పుడు మాయిశ్చర్ తక్కువైపోతూ ఉంటుంది. మాయిశ్చర్ తక్కువ అవుతుంది అని అంటే ఎక్కువగా వాటర్ తాగిపోవటం వల్ల అని అనుకుంటారు. అది ఒక అంటే స్టెప్ అయితే, అది ఒక అంటే ఒక కారణం అయితే, మిగతా కారణాలు ఏమని ఉంటాయంటే మన ఫేస్కి కావలసిన మనం ఏంటంటే పోషణ మనం ఇవ్వకపోవటం, దానివల్ల అంటే మాయిశ్చర్ కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. అలాగే ఏంటంటే కొంతమంది స్కిన్స్కి ఏంటంటే డ్రైనెస్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఈ డ్రైనెస్ వల్ల ఏంటంటే స్కిన్ ఏంటంటే పట్టేసినట్టు ఉండి, ఎప్పుడు ఏంటంటే స్కిన్లో ఏదో ఒక ప్రాబ్లం కనపడతా ఉంటుంది. ప్లస్ అంటే ఏజ్ ఎక్కువ పెరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఏంటంటే కొంతమందికి ఏంటంటే స్కిన్ పాడవుతున్నప్పుడు ఇచ్చింగ్, అంటే దురద రావటం, స్కిన్ మీద ఎలర్జీ రావటం, ఎర్రగా అయిపోవటం ముఖం, అక్కడక్కడ అంటే ముక్కు దగ్గర కానీ చిన్ దగ్గర కానీ అలా, అంటే ఎక్కడైనా సరే ఎర్రగా అయిపోవటం అలాంటివి జరుగుతాం. ప్లస్ ఏంటంటే అంటే టైట్గా పట్టేసినట్టు అయిపోవటం, ఇలాంటివన్నీ కనపడతా ఉంటాయన్నమాట. ఇలాంటి కనపడతా ఉంటున్నప్పుడు అప్పుడు మీరు అనుకోవచ్చు స్కిన్ డ్యామేజ్ అవుతుంది, రిపేర్ అవుతుంది, ఫేస్ డ్యామేజ్ అవుతుంది, రిపేర్ అవుతుంది. వన్స్ ఫేస్ డ్యామేజ్ అయిపోతుంది అంటే 40 ఇయర్స్లో చూడండి ఇవన్నీ సిమ్టమ్స్ కనపడతాయి. ఈ సిమ్టమ్స్ కనపడుతున్నప్పుడు మనం అంతగా కేర్ తీసుకోరు, చాలా మంది కేర్ తీసుకోరు. అలా కేర్ తీసుకోకపోవటం వల్ల 50 ఇయర్స్ వచ్చేసరికి మొత్తం మన ఫుల్ ఫుల్ ఫేసు డి అంటే డి షేప్లోకి వెళ్ళిపోతుంది. డి షేప్లో కంటే థర్డ్ లేయర్ ఉన్నది కదా, ఫ్యాటీ సెల్స్ లేయరు, అది మొత్తం అంతా ఏంటంటే ఫ్యాటీ సెల్స్ లేయర్ అంతా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ అయినప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు ఈ ఇది చూడొచ్చు, నెంబర్ థర్డ్ 50 ఏజ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఇలాగన్నమాట. ఫేస్లో ఏంటంటే వి షేప్ కూడా, అంటే బుగ్గలు లోపలికి వెళ్ళిపోవటం అవి కనపడతా ఉంటాయి, స్కిన్ సాగిపోవటం అలాంటివి కనపడతా ఉంటాయి అన్నమాట. డూ యు నో యువర్ స్కిన్ టైప్? అయితే ఇలాగా అవుతుంది అని చెప్పారు. ఓకే, మీరు చెప్పిన క్రీములు రాసుకుంటాం అని అంటే అది చాలా రాంగ్. అసలు మీ స్కిన్ ఎలాంటి టైప్ ఆఫ్ స్కిన్నో మీకు తెలుసా? ఇప్పుడు మన ఆల్ ఓవర్ ఇండియాలో మా ఇండియన్ పీపుల్ వాళ్ళకి స్కిన్ అంటే డిఫరెంట్లా ఉంటుంది. మరి బయట వాళ్ళ స్కిన్ ఎలా ఉంటే అది కూడా మీకు నేను చెప్తాను. ఇండియన్స్కి మాత్రమే స్కిన్ డిఫరెంట్గా, మ్యాక్సిమం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే అది వాళ్ళకి తగ్గ క్రీమ్స్ కానీ మనం యూజ్ చేసుకుంటే ఆ స్కిన్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. మాయిశ్చర్ కూడా మన బాడీకి మంచి, మన స్కిన్కి బాగా బూస్ట్ అవుతుంది. ప్లస్ ఏంటంటే ఏజింగ్ లుక్ రాకోకుండా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మన స్కిన్ ఏ టైప్ ఆఫ్ స్కిన్నో మనం తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. డూ యు నో యువర్ స్కిన్ టైప్? మీ స్కిన్ టైప్ తెలుసా? ఇప్పుడు ఎవరైనా సరే తెల్లగా అయిపోవాలి, లేదా ఏంటండి ముఖం నల్లగా అయిపోయింది తెల్లగా అవ్వాలండి, మచ్చలు ఉన్నాయి మచ్చలు పోవాలి, ఏమన్నా క్రీములు ఉన్నాయా అని అడుగుతారు. అడిగినప్పుడు మచ్చల క్రీమ్ అనగానే వైట్నింగ్ క్రీమ్ ఇచ్చేస్తాం. ఓకే, అది ఓకే. మచ్చల క్రీమ్ అంటే పిగ్మెంటేషన్కి కానీ మెలాస్మాక్ కానీ, ప్లస్ ఏంటంటే మంగు మచ్చలు అంటారు కదా, అలాంటి వాటికి, అలాంటినే మంగు మచ్చలు అన్న వాటినే మెలాస్మా అంటారు. ఈ మచ్చలకి మనం వైట్నింగ్ క్రీమ్ ఇస్తాం. ఈ క్రీమ్ ఇచ్చే ముందు అసలు వాళ్ళ స్కిన్ టైప్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ క్రీమ్ ముందు మాయిశ్చరైజర్ కావాలా వద్దా అని తెలుసుకోవడానికి. ఒక్కొక్కళ్ళ స్కిన్లో ఎలా ఉంటుందంటే 4 టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డ్రై స్కిన్, 2 ఆయిలీ స్కిన్, 3 కాంబినేషన్ స్కిన్ ఉంటుంది, 4 నార్మల్ స్కిన్ ఉంటుంది.
అయితే ఫస్ట్ డ్రై స్కిన్కి తెలుసుకునే ముందు ఆయిలీ స్కిన్ గురించి తెలుసుకుందాం. ఈ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మాట్లాడితే ఏంటంటే స్నానం చేసి అంటే ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ఎక్సెస్ ఆయిల్ ఎక్కడ అంటే ముక్కు దగ్గర, నుదుటి మీద, చిన్ దగ్గర ఎక్కువగా ఏంటంటే ఆయిల్స్ ప్రొడ్యూస్ అవుతున్నట్టు కనపడతా ఉంటాయి. ఎక్స్ట్రా షైనింగ్ కనపడతా ఉంటుంది. అంటే అంటే టైము ముందుకెళ్తున్న కొలది వాళ్ళకి ఏంటంటే జిడ్డుగా మొహం జిడ్డుగా అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నూనె రాసుకున్నట్టు అయిపోతున్నట్టు అనిపిస్తుంది. పెద్ద పెద్దాక మొహం కడుక్కోవాలనిపిస్తుంది. ఓకే, పద్దాకా ముఖం కడుక్కోవాలనిపిస్తుంది. ఏదన్నా వాళ్ళు మేకప్ అయినా సరే, ఏదైనా పౌడర్ రాసుకున్నా సరే ప్యాచ్ వర్క్లా కనపడతా ఉంటాయి. ఓకే, ఈ అన్ని సిమ్టమ్స్ ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా ఎక్సెస్. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి మనము ఆ, వేరే టైప్ ఆఫ్ క్రీమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఆయిలీ స్కిన్ అంటే ఎక్సెస్ ఆయిల్ రాకోకుండా వాళ్ళ వాళ్ళ స్కిన్ ఎప్పుడు న్యాచురల్గా ఉండేటట్టు, న్యాచురల్ అంటే ఫేస్లో ఉండేటట్టు, వాళ్ళకి అలా జిడ్డు అలాంటి ముఖం ఈవినింగ్ వరకు జిడ్డు అనేది రానివ్వకుండా ఉండడానికి మన దగ్గర క్రీమ్స్ ఉన్నాయి. అలాగా అంటే ఫేస్ని బట్టి మనం క్రీమ్స్ మనం సజెస్ట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఫస్ట్లోకి వెళ్దాం, డ్రై స్కిన్. డ్రై స్కిన్లోకి వెళ్ళినప్పుడు ఇది ఈ ఆయిలీ స్కిన్కి డ్రై స్కిన్ రెండిటికి పొంతనే ఉండదు. వీళ్ళకి కావాల్సిన ఆయిల్ కన్నా ఎక్కువ ఆయిల్స్ మొహంలో ప్రొడ్యూస్ అవుతాయి. వీళ్ళకి రావాల్సిన ఆయిల్స్ కూడా ముఖం మీద రావు. మీరు చూస్తానే ఈ ఫేస్ చూడండి, ఒక్కొక్కరికి మొహం పట్టేసినట్టు ఉంటుంది. డ్రై అయిపోయినట్టు, ముఖం మీద పొలుసులు పొలుసులుగా రాలిపోతున్నట్టు ముఖం. ఏదన్నా రాసుకోపోయా, వెన్నపూస రాసుకోపోయా, కొబ్బరి నూనె రాసుకోపోయా, ఇలాంటిది సజెషన్స్ అంటే సలహాలు ఇస్తూ ఉంటారు కదా, పెద్దోళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ స్కిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి పుట్టుకతో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి, నా స్కిన్ డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్ కాంబినేషన్ నార్మల్ అని. ఈ డ్రై స్కిన్ కి సంబంధించిన వీళ్ళకి ఏంటంటే మనం ఆయిలీ స్కిన్ కి ఆయిలీ అంటే మాయిశ్చరైజర్ కి ఉన్న ప్రొడక్ట్లు మనం సజెస్ట్ చేయాలి. ఈ డ్రై స్కిన్ వాళ్ళకి నార్మల్ స్కిన్ వచ్చేటట్టు ఆ ప్రొడక్ట్లు సజెస్ట్ చేయాలి. ఓకే, ఈ డ్రై స్కిన్ వాళ్ళు ఏంటంటే ఇలాగ మొహం పట్టేసినట్టు ఉండటం వల్ల 20 సంవత్సరాలు వాళ్ళు 30 సంవత్సరాల కనపడతా ఉంటారు డ్రై స్కిన్ వాళ్ళు ఎక్కువ. నెంబర్ 3 వచ్చి కాంబినేషన్. వీళ్ళకి ఏంటంటే ఆయిల్స్ ప్రొడ్యూస్ ఎక్కువ అవుతాయి. అలా అని చెప్పి అలాగంటే ఎక్కువగా ఆయిలీ స్కిన్ లాగా ఉంటుందంటే నార్మల్ స్కిన్ లాగా కూడా ఉంటుంది. డ్రై స్కిన్ లాగా కూడా ఉంటుంది. అంటే శీతాకాలం డ్రై అయిపోతూ ఉంటుంది, ఎండాకాలం నార్మల్గా ఆయిలీగా ఉంటుంది. ఇక్కడ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏంటంటే శీతాకాలం కూడా ఆయిల్స్ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటాయి. ఇక డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే శీతాకాలం డ్రైగా ఉంటుంది, ఎండాకాలం కూడా డ్రైగానే ఉంటుంది. అదే కాంబినేషన్ స్కిన్ అయితే అంటే సమ్మర్లోని ఆయిల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, వింటర్లోనూ ప్రొడ్యూస్ అవుతాయి. అలా అంటే ఎప్పుడు స్ట్రెస్ ఎక్కువైతే ఆయిల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అలాగే ఈ వింటర్లో డ్రై అవుతాయి కదా, అప్పుడు కూడా ఆయిల్స్ డ్రైనెస్ అలాగే వస్తూ ఉంటుంది. కాంబినేషన్గా ఉంటుంది ఆ స్కిన్. ఈ కాంబినేషన్ స్కిన్ కూడా మనం సజెస్ట్ చేయొచ్చు కొన్ని ప్రోడక్ట్స్. ప్రో వైట్ కాంబినేషన్ స్కిన్ వాడికి ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే నెంబర్ 4 ఏంటంటే నార్మల్. ఈ నార్మల్ స్కిన్ వాళ్ళు ఏంటంటే గాడ్ గిఫ్ట్ లాంటి వాళ్ళు. 100%లో 1% వాళ్ళు ఉంటారు నార్మల్ స్కిన్ వాళ్ళు. ఓకే, ఈ నార్మల్ స్కిన్ వాళ్ళకి అంత తొందరగా ప్రాబ్లమ్స్ రావు. ఈ ప్రాబ్లమ్స్ రాకోకుండా వాళ్ళ స్కిన్ అలాగే ఉండాలన్న అంటే నార్మల్ స్కిన్ వాళ్ళకి ఏజ్ కూడా అంతగా ఎక్కువగా కనపడదు. వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇలాగే బాగా ఉంది స్కిన్ అని అనుకున్నప్పుడే కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే వాళ్ళ ఏజ్ పెరిగే కొద్ది వాళ్ళ స్కిన్ ఏంటంటే వాళ్ళ స్కిన్ ఎప్పుడు ప్రాబ్లం రాకోకుండా ఉంటుంది. ఇలాంటి 4 రకాల స్కిన్ ఫేస్లు ఉన్నప్పుడు అంటే టైప్ ఆఫ్ మన స్కిన్ ఉన్నప్పుడు మీ స్కిన్ ఏ టైప్ ఆఫ్ స్కిన్నో మీరు ఒక్కసారి ఆ, మీరు తెలుసుకోండి. తెలుసుకొని ఆ టైప్ ఆఫ్ మీరు క్రీమ్స్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఆ, చాలా అందంగా తయారవుతారు. తర్వాత ఇవన్నీ కాకోకుండా నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా కొంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ప్రాబ్లం అంటే ఫేస్ పాడైపోతూ ఉంటుంది. దేనికి ఇలాగ అంటే ఫేస్ పాడైపోతుంది అంటే కొంతమంది క్రీమ్స్ రాసుకున్నా సరే ఫేస్ పాడైపోతుంది కదా మేడం అని అనుకుంటే దేనివల్ల అంటే ఇప్పట్లో ఏంటంటే లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు పొద్దుటే లెగటం, ఆఫీసులకు వెళ్ళిపోవటం, లేదా స్కూల్స్కి వెళ్ళిపోవటం, కాలేజీలకు వెళ్ళిపోవటం,
ఏంటంటే హడావుడి, మనకి ఇంకా టైము చూసుకొని వర్క్ చేసేంత టైం కూడా ఉండదు. అంత హడావిడిగా వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించడానికి కూడా కొద్దిగా కూడా టైం ఉండదు. అలాంటప్పుడు ఎప్పుడైనా సరే కాస్త టైం ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు తయారవుతున్నప్పుడు అప్పుడు వాళ్ళ ఫేస్ వాళ్ళు చూసుకున్నప్పుడు అప్పుడు అర్థమవుతది. నా ఫేస్‌లో డల్‌నెస్ వచ్చేసింది. నా ఫేస్‌లో గ్లో లేదు. నా ఫేస్ ఏంటి పాడైపోతుంది. నా ఫేస్‌లో మచ్చలొస్తున్నాయి ఏంటి? ఇలాంటివి చూస్తారు. లేదా ఎవరన్నా మనకు తెలిసినోళ్ళు మనల్ని చూసి నీ ఫేస్ ఏంటి ఇలా అయిపోయింది? 2 సంవత్సరాల క్రితం ఇలా ఉండేదానివి. ఇప్పుడు ఇలా అయిపోయిందేంటి? నీ ఫేస్ మీద ఈ మచ్చలేంటి? ఇలాంటివి ఎవరైనా అడిగినప్పుడు అప్పుడు మనం గమనిస్తాం. ఈ 2 సిట్యుయేషన్‌లో తప్పితే మనం మన ఫేస్ గురించి ఆలోచించే టైమే ఉండదు. ఎందుకంటే అలాంటి లైఫ్ స్టైల్‌లో మనం బతుకుతున్నాం కాబట్టి. రెండోదేంటంటే స్ట్రెస్. స్ట్రెస్ ఏంటంటే ఇంటి పనులు, ఈ బాధలు, ఆ బాధలు, ఇంట్లో ఏ కష్టం వచ్చినా సరే మనమే తీసుకుంటాం కాబట్టి, ఈ స్ట్రెస్ వల్ల గూడా మనిషిలో ఏంటంటే మన బాడీకి ఎఫెక్ట్ వస్తదనమాట. స్ట్రెస్ ఎక్కువగా వచ్చినప్పుడు ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే మన ఫేస్ మీద కనపడతా ఉంటది. ఫేస్ మీద కనపడి ప్రాబ్లమ్ అంటే ఫేస్‌లో డల్‌నెస్ రావటం, ఫేస్‌లో అంటే గ్లోనెస్ తక్కువైపోవటం, ఫేస్‌లో పిగ్మెంటేషన్‌లు ఇలాంటియన్నీ స్టార్ట్ అవ్వటం జరుగుతాయి. పిగ్మెంటేషన్‌లు అంటే బయటికెళ్తేనే పిగ్మెంటేషన్ కాదు. మనం స్ట్రెస్‌లో ఉన్నా సరే పిగ్మెంటేషన్ వస్తది. ఓకే. తర్వాత పొల్యూషన్. ఒకప్పుడు పొల్యూషన్ ఎలా ఉండేదో మీకు తెలుసు. ఇప్పుడు ఎక్కడైనా సరే మనం 10 నిమిషాలు, ఒక పావుగంట మనం బయటికెళ్ళి వచ్చేసేసరికి మొహమంతా జిడ్డు జిడ్డుగా పట్టి దుమ్ము దుమ్ముగా అయిపోతది. ఎందుకు అనంటే అంత పొల్యూషన్ ఉంటది బయట. కార్లు, బస్సులు, ఈ బైకులు, ఈ ఈ మళ్ళీ దాంతో పాటు ఇంకా అంటే మట్టి, ధూళి, ఇయన్నీ మొత్తం అన్నీ ఈ పొల్యూషన్ వల్ల ఏంటంటే ఫేసు ప్లస్ హెయిర్ గూడా పాడైపోతా ఉంటది. అవునా? దాని తర్వాత డైటు. చాలామంది ఏంటంటే ముందు ఫస్ట్ ఏంటంటే లావు అయిపోతున్నాం అని తెలిసి కూడా లావైపోతారు. అంటే లావైపోతే మనం సన్నబడటం గూడా కష్టము అని తెలిసి కూడా లావైపోతారు. మరి లావైపోయిన తర్వాత ఎవరైనా సరే సన్నగా అవ్వాలి అని అంటే థాటొచ్చినప్పుడు వాళ్ళేంటంటే ఈ థాటొచ్చినప్పుడు వెంటనే అంటే 20 కేజీలు గాని, 30 కేజీలు గాని ఒక నెలలోనే డౌన్ అయిపోవాలి అనే కాన్సెప్ట్ పెట్టుకుంటారు. ఓకే. అలా కాన్సెప్ట్ పెట్టుకున్నప్పుడు మన బాడీ అంత వెయిట్ ఏంటంటే ర్యాపిడ్ వెయిట్ లాస్‌ని తట్టుకోలేదు. ర్యాపిడ్ వెయిట్ లాస్‌ని తట్టుకోలేదు మన బాడీ. అలాగే ర్యాపిడ్ వెయిట్ గెయిన్‌ని గూడా తట్టుకోలేదు. ఈ 2 తట్టుకోలేదు. అలాంటప్పుడు ఏంటంటే, ఈ డైట్ మెయింటైన్ చేసేటప్పుడు వాళ్ళకి కావాల్సిన పోషకాహారాలు మన మనం మనం తినాల్సిన పోషకాహారాలు మనకి దొరకనప్పుడు మన ఫేస్ కూడా పాడైపోతా ఉంటది. అలాగే యూవీ రేస్. యూవీ రేస్ అంటే మనం బయటికెళ్తున్నప్పుడు సన్ రేసెస్ ఉంటది కదా! అవి చాలా హార్మ్‌ఫుల్ అవుతదనమాట. ఆ రేస్‌కి ఆ సన్ రేస్‌కి ఫేస్ మీద ఏంటంటే మెలాస్మా అంటే పిగ్మెంటేషన్ ముదిరిపోతే మెలాస్మా కింద తయారవుతది. పిగ్మెంటేషన్‌ని మనం కవర్ చేయడానికి, తగ్గించడానికి ఒక 6 మంత్స్ పడతదేమో. అదే మెలాస్మా వస్తే దాన్ని తగ్గించడానికి ఇంచుమించు ఇయర్స్ పడతది. ఆ మెలాస్మా అంటే అంత డార్క్‌గా లేయర్‌గా పట్టేస్తదనమాట. దాన్ని దాన్ని తొలగించడానికి ఆహ్, ఇంగ్లీష్ మందులే లేవు. లేజర్ ట్రీట్‌మెంట్ అలాంటియంటే చాలా హార్మ్‌ఫుల్ అన్నమాట. మన సెల్స్ పాడైపోతాయి. సెల్స్ ఉంటాయి కదా! అదే సెకండ్ లేయర్‌లో ఉన్న సెల్స్ పాడైపోతాయి. అలా మెల్లిమెల్లిగా మన మొఖం ఏంటంటే ఆహ్, ఏజ్ ఎక్కువగా ఉన్నట్టు కనపడతా ఉంటది. అలాగా అందుకని ఏం చేయాలంటే ఎండ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎస్‌పీఎఫ్ 50 రాసుకోవాలి. అప్పుడేంటే యూవీ రేస్ నుంచి మన ఫేస్‌ని ప్రొటెక్ట్ చేస్తది. అంటే ఆ రేస్ మన ఫేస్ మీదకొచ్చి మనకి ఆ రేస్ వల్ల మనకి ఏమి అంటే పిగ్మెంటేషన్ అలాంటివి రాకోకుండా అదేంటంటే ఒక లేయర్‌గా ప్రొటెక్ట్ చేస్తది కాబట్టి ఖచ్చితంగా మనం ఎస్‌పీఎఫ్ 50 యూజ్ చేయాలి. అలా యూజ్ చేయనోళ్ళకి కంపల్సరీ అలాగ కూడా యూవీ రేస్‌ల వల్ల కూడా మన ఫేస్ మీద ఎఫెక్ట్ అవుతా ఉంటది స్కిన్ మీద. అలాగే హార్ష్ కెమికల్ ప్రొడక్ట్స్. కొంతమంది ఏం చేస్తారంటే ఫెయిర్ అండ్ లవ్లీ, అవునా? ఫెయిర్‌నెస్ క్రీమ్ ఇలాంటి ఎన్నో మన ప్రొడక్ట్స్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఒక కంపెనీ ప్రొడక్ట్స్ అని కాదు. ఏ కంపెనీ ప్రొడక్ట్స్ వాడదాం అనుకున్నా అంటే ఎక్కువగా అంటే వైట్నింగ్ వచ్చేస్తుంది అని అనుకుంటే ఆ క్రీమ్ ఖచ్చితంగా తెచ్చుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు.
అది ఒక ఫ్యాషన్. ఎందుకంటే వైట్నింగ్ వస్తారు, ఒక వారం రోజుల్లో వైట్నింగ్ వచ్చేస్తారు, ఒక 10 డేస్లో వైట్నింగ్ వచ్చేస్తారంటే ఖచ్చితంగా వాడతారు. ఈ వాడుతున్న ఈ ప్రోడక్ట్లు మనం ఎలాంటి ప్రోడక్ట్లు అని కూడా చూడరు ఎవరు. అది కెమికలా, నాన్ కెమికలా అని కూడా చూడరు. అది హార్మ్ఫుల్ అవుతుందా లేదా అని కూడా చూడరు. దాంట్లో వెనక్కి తిప్పి చిన్న చిన్న అక్షరాలతో రాసి ఉంటాయి కదా, అవి కూడా చదవరు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఏదైనా సరే వైట్నింగ్ రావడానికి బయట ఏదైనా సరే తక్కువ కాస్ట్లీ అన్నా సరే ఏదైనా క్రీమ్స్ మనం యూజ్ చేసినప్పుడు అదేంటంటే మన ఫేస్ మీద దాంట్లో ఏంటంటే బ్లీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏంటంటే మనం ఆ, మన శరీరం కూడా మన స్కిన్ కూడా తట్టుకోలేదు. హోల్స్ అంటే ఫోర్స్ పడిపోతూ ఉంటాయి అన్నమాట. అసలు ఇప్పుడు ఆ, ఇది ఏంటంటే మన ఆ, ఏదైనా సరే వైట్గా రావడానికైనా సరే బ్లాక్గా రావడానికైనా సరే మన బాడీలోంచే వస్తుంది, ప్రొడ్యూస్ అవుతుంది. అంతేగాని క్రీమ్స్ని తయారు చేసుకొని క్రీమ్స్లో ఉన్నది వైట్నింగ్ అని మనం యూజ్ చేస్తాం కదా, అది చాలా డేంజర్. అది అంటే ఇన్స్టెంట్గా గ్లో అవుతారన్న ప్రొడక్ట్స్ మాత్రం ఎప్పుడు యూజ్ చేయకూడదు మనం. ఏ కంపెనీ ప్రోడక్ట్ అని ఇన్స్టెంట్గా గ్లో అవుతున్నాయి అని చెప్పిన ప్రొడక్ట్స్, హార్ష్ కెమికల్ ఉన్న ప్రొడక్ట్స్ ఎప్పుడు యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేసినా సరే మన స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. తర్వాత స్కిన్ డ్యామేజెస్ ఎలా అవుతుంది అని అంటే ఇలా. ఒకటి ఏంటంటే మీరు చూసే ఉంటారు పిగ్మెంటేషన్. పిగ్మెంటేషన్ అంటే బుగ్గల దగ్గర ఆ, మీరు గమనించాలి లేదో, బుగ్గల దగ్గర ఇక్కడ కణితుల దగ్గర బ్లాక్నెస్ వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి, జెంట్స్కి కానీ లేడీస్కి కానీ. ఇక్కడ బ్లాక్నెస్ వచ్చేస్తుంది, బుగ్గల దగ్గర వస్తుంది. ఇలాగా ఇది ముదిరిపోతే, పిగ్మెంటేషన్ ముదిరిపోతే ఏమవుతుందంటే మెలాస్మా వస్తుంది అనమాట. దాని తర్వాత ఏంటంటే యాక్ని. యాక్ని అనే స్కిన్ ఏంటంటే, యాక్ని అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు పింపుల్స్ లాగా ఉంటుంది కానీ పింపుల్ కాదు. పింపుల్స్ లా ఉంటుంది కానీ పింపుల్ కాదు. అవి పింపుల్ లాగా వచ్చిన దగ్గర ఏంటంటే బాగా పింక్ కలర్లో అయిపోతాయి, రెడ్ కలర్లో అయిపోయి పస్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది, ఎక్కువ పస్ ఫామ్ అవుతూ ఉంటుంది, చాలా ఏంటంటే పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇవేంటంటే పింపుల్ లాగా వచ్చిన ఆ పొక్కులు తగ్గిపోయినప్పుడు ఆ మచ్చలు అలా ఉండిపోతూ ఉంటాయి. ఆ మచ్చలు అలా ఉండిపోతూ ఉంటాయి. ఈ మచ్చలు అలా ఉండిపోయినప్పుడు ఆ ఆ బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే అంత తొందరగా పోవు. అందుకని యాక్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యాక్నీ ప్రోడక్ట్ యూజ్ చేయాలి. పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పిగ్మెంటేషన్ ప్రోడక్ట్ యూజ్ చేయాలి. ఓకే. ఎర్లీ ఏజింగ్ ఎవరిని అంటే తొందరగా అంటే 20 సంవత్సరాల వాళ్ళు 30 సంవత్సరాల కనపడటం, 30 సంవత్సరాల వాళ్ళు 40 సంవత్సరాల కనపడడం, దాన్ని ఎర్లీ ఏజింగ్ అంటారు. ఈ ఎర్లీ ఏజింగ్ ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువగా కనపడుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువగా కనపడుతుంది. అలాగే డ్రై లైన్స్ అంటే మీరు చూడండి, శీతాకాలం కూడా కొంతమందికి ఏంటంటే ఇలాగ గోరుతోటి ఇలా అంటే ఇలా గీతలా పడుతుంది, అలాగే ఫేస్ మీద కూడా గీతలు పడతా ఉంటాయి. శీతాకాలం అంటే ప్రతి ఒక్కరికి డ్రై అవుతాయి కాబట్టి అది న్యాచురల్ అంటే. నార్మల్ సీజన్ కూడా అలాగ డ్రై అంటే లైన్స్ కనపడుతున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా డ్రై లైన్స్ ఉన్న అంటే స్కిన్ డ్యామేజ్ అవుతున్నట్టు లెక్క. తర్వాత రెడ్నెస్ అంటే వీళ్ళు ఎండకి తట్టుకోలేరు, అలాగా వేడికి అంటే బయటికి వెళ్తే ఎండకి తట్టుకోలేరు, అలానే వంటగదిలో ఉంటే వంటగదిలో కూడా తట్టుకోలేరు. ఆ ముక్కు దగ్గర, చిక్స్ దగ్గర, ఆ, అంటే గడ్డం దగ్గర ఒక లాంటి రెడ్డిష్నెస్ వచ్చేస్తుంది అనమాట. చాలా మంది వీళ్ళు అంటారు నా స్కిన్ ఏంటంటే హైపర్ సెన్సిటివ్ అంటారు, హైపర్ సెన్సిటివ్ స్కిన్ అంటారు అలాంటి వాళ్ళని. వాళ్ళకు కూడా వాళ్ళ స్కిన్కి తగ్గ కాంబినేషన్ ప్రొడక్ట్స్ మనం రికమెండ్ చేయాలి. అలాగా ఏజ్ కొద్ది పెరిగే కొద్ది ఏంటంటే తక్కువ ఏజ్లో కూడా అంటే నార్మల్గా పెరిగే ఏజ్ కొద్ది ఏంటంటే రింకిల్స్ అంటే ఫైన్ లైన్స్ అంటారు. అంటే ఫైన్ లైన్స్ అంటే కళ్ళ దగ్గర ఇలా గీతల కింద కనపడటం, నుదురు దగ్గర ఇక్కడ 4-5 గీతలు కనపడిపోవటం, అలాగే స్కిన్ సాగిపోయినట్టు అనిపించడం, ఇంకా నవ్వుతున్నప్పుడు ఇక్కడ ఒక గీతల్లా కనపడడం, ఇలాంటి అన్నిటిని రింకిల్స్ అంటారు. ఇదేంటంటే ఏజ్కి అనుసారంగా వచ్చేదాన్ని. ఇది కూడా ఒక స్కిన్ డిసీజ్ అంటే డ్యామేజ్ లాంటిదే. హౌ డు యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్? అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి మనం స్కిన్ని మనం ఎలా టేక్ కేర్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఫాలో ద కరెక్ట్ స్కిన్ కేర్ రెజిమెన్. చూడండి, ఎప్పుడైనా సరే
ఎవరో చెప్పారని మనం క్రీమ్స్ యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఒకళ్ళు చెప్పారు అంటే ఒకళ్ళు మీ ఫ్రెండ్సే అనుకుందాం. ఓకే, మీ ఫ్రెండ్సే అనుకుందాం. నీ స్కిన్ చాలా బాగుంది, ఇదివరకట్లాగా లేవు, మొహం చాలా అందంగా ఉంది అని అనగానే నేను పలానా క్రీమ్ వాడాను, ఆ క్రీమ్ చాలా బాగుంది. వెంటనే వాళ్ళు ఏమంటారు, ఆ క్రీమ్ నాకు ఇచ్చేసేయ్. ఇక్కడే తప్పు. వాళ్ళ స్కిన్ ఎలాంటిదో ఆ క్రీమ్ పడింది, మీ స్కిన్ ఎలాంటిదో ఆ క్రీమ్ మీకు సూట్ అవుతుందా, దాన్ని మాత్రం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే, అలాగా కరెక్ట్గా సూట్ అయ్యే మన స్కిన్కి కరెక్ట్గా సూట్ అయ్యే క్రీమ్స్ని మనము ఆ, చూద్దాం. ఇప్పుడు ఫాలో చేసుకుంటా వెళ్తే ఆ, చాలా అంటే మన ఫేస్ని చాలా అందంగా తీర్చిదిద్దుకోగలుగుతాం. అది జెంట్స్ అయినా లేడీస్ అయినా సరే. ఓకే, శ్లోక ఇలా మోదీ కేరు ఈ ఆ, ఈ ఆలోచనతోటి ఒక బ్రాండ్ని తయారు చేసి తీసుకొచ్చారు. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్లన్నీ బ్రాండెడ్ ప్రొడక్ట్స్. శ్లోక అని ఇటలీ ప్రొడక్ట్స్ ఇవి. ఇటలీ లండన్ ప్రొడక్ట్స్ ఇవి. ఇవి వచ్చి డైలీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్గా మనం యూజ్ చేయొచ్చు. అంటే డైలీ యూజ్ చేసే స్కిన్ కేర్ ప్రోడక్ట్గా యూజ్ చేయొచ్చు. మరి ఈ మీరు చెప్పారు కదా హార్మ్ఫుల్ ప్రోడక్ట్లు అన్నారు, కెమికల్ అన్నారు, క్రీమ్స్, మరి ఈ రాస్తే ఏమి అవ్వానంటే ఇవి ఇండియన్ రూట్స్ ఇంటర్నేషనల్ స్కిన్ కేర్తో తయారు చేస్తారు. ఇండియాలో దొరికే రూట్స్ అంటే ఆ, చెట్లు వేర్లు దుంపలు ఉంటారు కదా, ఆ దుంపలు వేర్లతోటి. ఓకే, ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్కిన్ కేర్ అంటే ఆ ఫార్ములా తోటి, స్కిన్ కేర్ ఫార్ములా తోటి, రూట్స్ తోటి తయారు చేసింది అనమాట. ఇవి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు, న్యాచురల్గా ఉంటాయి. ఇవి కొంతమంది ఏమంటారంటే నా స్కిన్కి ఏమీ పడవు, నా స్కిన్కి ఏమీ పడవు, డాక్టర్ గారు ఏమీ వాడొద్దు అన్నారు, హైపర్ సెన్సిటివ్ స్కిన్ అన్నారు, పాడైపోతుంది. ఏమి వాడుకుంటే ఇంకా ముందు ముందు ఇంకా పాడైపోతుంది స్కిన్. అంటూ మన ఏజ్ ఏంటంటే డే బై డే పెరుగుకుంటానే వెళ్తూ ఉంటుంది. వయసు ఎప్పుడు చిన్నగా అవ్వదు. అలాంటప్పుడు మన స్కిన్ ఇప్పుడున్న పొల్యూషన్లో, ఇప్పుడున్న తినే విషయంలో కానీ, ఇప్పుడున్న మనం ఆ, ఆ, ఏదైనా క్రీమ్స్ మనం వాడే క్రీమ్స్ విధానంలో కానీ ఎన్నో చేంజెస్ వచ్చినాయి. కాబట్టి దాని ద్వారా మనకేంటంటే ఆ, తప్పకోకుండా మన ఫేస్ పాడైపోతుంది. మన ఫేస్ పాడైపోయిన తర్వాత బాధపడే కంటే ఫేస్ బాగున్నప్పుడే మంచిగా ఏంటంటే మంచి క్రీమ్స్ని మనం సజెస్ట్ చేసుకొని మన ఫేస్కి ఏ క్రీమ్ సూటబుల్ అవుతుందో ఆ క్రీమ్స్ సజెస్ట్ చేసుకొని యూజ్ చేయటం వల్ల ఎప్పటికీ మన ఫేసు పాడవకోకుండా చాలా అందంగా ఉంటుంది. అయితే ఈ ఈ ప్రోడక్టు ఏంటంటే కొంతమంది చెప్పాను కదా డాక్టర్స్ ఉపయోగించి, అంటే డాక్టర్స్ చెప్తేనే వాడమని. అంటే స్కిన్ కేర్కి సపరేట్గా డాక్టర్స్ ఉంటారు, డెర్మటాలజిస్ట్ ఉంటారు. ఓకే, ఈ క్రీమ్స్ మన దగ్గర ఉన్న ప్రతి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ డెర్మటాలజిస్టులు తయారు చేసినయే. డెర్మటాలజిస్టులు తయారు చేసిందే, ల్యాబ్లో తయారు చేసి యూజ్ చేసి తర్వాత అది రిజల్ట్ వచ్చిన తర్వాతే మనకి బయటికి ఏంటంటే డెలివరీ చేస్తారనమాట. ఇవేంటంటే డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఫార్ములేటెడ్ ఫ్రాన్స్ నుంచి, ఈ ఫార్ములేటెడ్ ఫ్రాన్స్ నుంచి తీసుకొచ్చి ఇండియన్ రూట్స్ తోటి ఇక్కడ తయారు చేశారు. ఫార్ములా వచ్చి ఫ్రాన్స్ దన్నమాట, అవుట్ ఆఫ్ కంట్రీ. ఓకే, బ్రాండ్ ప్రొడక్ట్స్ అన్న అవుట్ ఆఫ్ కంట్రీ. క్వాలిటీ కంట్రోల్ ప్రొడక్ట్స్, డిఫరెంటేషన్. ప్రతి ప్రోడక్ట్లు ఒకేలాగా ఉంటాయంటే ఒకేలా కాదు. చెప్పాను కదా మన స్కిన్ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఉంటే ఈ స్కిన్ కేర్ కూడా డిఫరెంట్గా మనకి అందుబాటులో, మనకి డిఫరెంట్గా ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా మనకి దొరుకుతున్నాయి. అలాగే ఈ స్కిన్ కేర్ అంటే డిఫరెన్స్ అంటే ఏంటి అంటే ఫార్ములా నేను చెప్పాను కదా ఫ్రాన్స్ అని. ఈ ప్రోడక్ట్లు మనం యూజ్ చేస్తే ఏమన్నా స్కిన్ డ్యామేజ్ కానీ, స్కిన్ మీద ర్యాషెస్ కానీ ఇలాంటివి వస్తాయంటే నో, ఎప్పటికీ రావు. ఎందుకంటే ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసినవి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రూట్స్తో తయారు చేసింది కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా సజెస్ట్ చేసేటప్పుడు కూడా చాలా హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చు. 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత 15 రోజుల నుంచి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతా కనపడతా ఉంటుంది. మ్యాక్సిమం మనం ఏంటంటే 4 months 5 months ఖచ్చితంగా యూజ్ చేస్తే మనిషే పర్లేదు.
నువ్వు మనిషిలో కనపడుతున్నావు క్యాంటీకి. నన్ను ఎందుకు అడుగుద్ది? నరేష్ మ్యూట్ చేయండి. ఓకే, చేశాను. 100% సాటిస్ఫైడ్ గ్యారంటీ ఉండొచ్చు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే మనం యూజ్ చెయ్యొచ్చు. ఓకే, అలాగే ఈ రేంజ్లో శ్లోక రేంజ్లో కలర్ బట్టి మన ప్రొడక్ట్లు మనం సజెస్ట్ చేసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ ఉన్నది ఫేస్ వాష్లు, మెన్స్ ఫేస్ వాష్ ఉంది మన దగ్గర. అలాగే డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ అనే ఈ కలర్లో ఏంటంటే మన దగ్గర ఏంటంటే ఫేస్ వాష్లు కానీ స్క్రబ్లు కానీ ఫేస్ ప్యాక్లు కానీ ఉన్నాయి. ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చి సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్స్ వచ్చి బ్లూ కలర్లో ఉంటాయి. ఫెయిర్నెస్ క్రీమ్ వచ్చి పింక్ కలర్లో ఉంటుంది. అలాగే పింక్ రెడ్ కలర్లో, పింక్ కలర్లోన ఇది వచ్చి యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట ఈ సింబల్లో. ఓకే, ఇండియన్ రూట్స్ ఇంటర్నేషనల్ స్కిన్ కేర్ అని చెప్పాను. ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మన ఈ ఇండియన్ రూట్స్తో తయారైనవి. ఇండియన్ రూట్స్తో తయారైనవి అంటానికి ఎలా అంటే, ఇప్పుడు మన ఇండియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మన ఇండియన్స్ ఒక్కటే క్రీమ్స్ని అన్ని సీజన్లో యూజ్ చేయరు. మీరు గమనించారో లేదో, అన్ని సీజన్లో యూజ్ చెయ్యం మనం. సమ్మర్లో యూజ్ చేసిన క్రీమ్స్ వింటర్లో యూజ్ చేయలేం. వింటర్లో యూజ్ చేసిన క్రీమ్స్ రైనీ సీజన్లో యూజ్ చేయలేం. ఏ సీజన్లో ఎలా ఉంటుందో, ఇప్పుడు సమ్మర్లో ఏంటంటే జిడ్డుగా ఉంటుంది కాబట్టి డ్రైగా ఉండే క్రీమ్స్ వాడతాం. ఓకే, వింటర్లో ఏంటంటే డ్రైగా ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజ్ అంటే జిడ్డుగా ఉండే క్రీమ్స్ వాడతాం. అలాగే రైనీ సీజన్లో కూడా కాంబినేషన్ క్రీమ్స్ వాడతాం. ఓకే, కాంబినేషన్ క్రీమ్స్ వాడుతూ ఉంటాం. ఇలాగా ఇండియన్స్ దీన్ని బట్టి చూస్తే, సీజన్స్ బట్టి చూస్తే ఇండియాలో ఉండే ఈ పీపుల్ ఎన్ని క్రీమ్స్ అంటే సీజనల్గా మారుస్తూ ఉంటారు. కానీ అదే అవుట్ ఆఫ్ కంట్రీలో ఒకే క్రీమ్స్ అన్ని సీజన్లో వాడతారు. అందుకనే ఇండియన్ వాళ్ళకి సరిపడేటట్టు, వాళ్ళ ఫేస్కి సరిపడేటట్టు ఇండియన్ రూట్స్ తోటే తయారు చేశారన్నమాట మన వాళ్ళు. అంటే అన్ని సీజన్లకి కాంబినేషన్గా వాళ్ళకి మనకు అందుబాటులో ఉండేటట్టు చేశారు. అయితే డైలీ స్కిన్ కేర్ రెజిమన్ అంటే అసలు డైలీ స్కిన్ రూటీన్ ఎలా చేయాలి అని అంటే, మనం ఒక 5 నిమిషాలు కానీ 5 నిమిషాలు, ఓన్లీ 5 మినిట్స్ మనం భోజనం చేసేటప్పుడు కనీసం ఒక అరగంట గంట కేటాయిస్తాం. అలాగే మన ఫేస్ మీద క్రీమ్స్ రాసుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు కేటాయిస్తే మన ఫేస్ ఎప్పుడు పాడవదో, ప్రాబ్లమే రాదు. ఓకే, అలా ఎలా అంటే 5 స్టెప్పుల కింద మనం ఏంటంటే మన ఫేస్ని మనం అంటే జాగ్రత్తగా చేసుకొని మన క్రీమ్స్ కానీ ఫేస్ వాష్లు కానీ తయారు చేసుకుంటే మన ఏంటంటే మన ఫేస్ చాలా అందంగా ఉంటాయి. అవి ఏంటి చూద్దాం. నెంబర్ 1 వచ్చి క్లెన్సింగ్, నెంబర్ 2 వచ్చి టోనింగ్, నెంబర్ 3 వచ్చి ట్రీట్మెంట్, నెంబర్ 4 వచ్చి మాయిశ్చరైజేషన్, నెంబర్ 5 వచ్చి ప్రొటెక్షన్. డైలీ స్కిన్ కేర్ రెజిమెన్ స్టెప్ 1, 5లో నెంబర్ 1 వచ్చి క్లెన్జింగ్. క్లెన్జింగ్ అంటే ఏంటి? మన సబ్బుతో మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, అలాగా సబ్బుతో. అలాంటి వాటిలో నార్మల్ ఫేస్ వాష్ జర్నీలో అట్లా ఉపయోగపడుతుంది. ప్లస్ ఏంటంటే యాక్నీ అని చెప్పాను కదా, పింపుల్ కానీ యాక్నీ కానీ స్కిన్ ఉంటే వాళ్ళకి మనం ఈ ఫేస్ వాష్ ఇవ్వచ్చు. ఇది వచ్చి నీమ్ అండ్ గొట్టుకుల. నీమ్ అంటే వేపాకు, గొట్టుకుల అంటే కూడా ఒక ఆకు లాంటిదే, ఒక ఏంటంటే పాదు అంటారు కదా, పాదు లాంటిది అనమాట గొట్టుకుల. ఈ రెండిటితో తయారు చేసింది. ఇదేంటంటే రెజ్యునేట్ అంటే మొఖంలో ఏంటంటే షైనింగ్నెస్ని ప్లస్ ఏజ్ని మంచిగా అంటే తక్కువ వయసులాగా కనపడేటట్టు చేస్తుంది. డైలీ ఏంటంటే క్లెన్జింగ్ చేస్తుంది, డ్రై చేస్తుంది స్కిన్ని. ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు పింపుల్స్ వచ్చిన వాళ్ళకి ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళకి పింపుల్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఆ ఆయిల్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వకోకుండా ఈ గొట్టుకుల నీమ్ అండ్ గొట్టుకుల ఫేస్ వాష్ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. దీంట్లో చూసారా వేపాకు, ఈ వేపాకు తర్వాత దీన్ని గొట్టుకుల అంటారు. రెండిటితో తయారు చేసింది.
దీంట్లో విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి, యాంటీ బ్యాక్టీరియల్, పింపుల్స్ని క్లీన్ చేస్తుంది, మనకేంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి, అంటే కొంతమందికి దురదల్లా వస్తాయి, పింపుల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి, ఇలాంటి అన్నిటిలో నుంచి కాపాడుతుంది. ఎలాగ యూజ్ చేయాలి అని అంటే, మనం ఏంటంటే కొద్దిగా క్రీమ్ తీసుకొని డాట్లా పెట్టుకొని నీళ్ళలో చేతులు ఇలా ముంచి, నీళ్ళు కొద్దిగా ముంచి మొత్తం మొహం అంతా ఇలాగ మనం సోప్ లాగా మనం మసాజ్ చేసుకోవాలి. ఏదైనా సరే ఫేస్ వాష్ 1 మినిట్ ఖచ్చితంగా మసాజ్ చేసుకో. హడబడి అంటే హడావుడిగా మనం ఏంటంటే ఒక 2 సెకండ్లో మొహం కడుక్కోవటం అలాంటివి ఎప్పుడు చేయకండి. ఒక్క నిమిషం అన్నా పూర్తిగా మొత్తం అంతా మనం ముఖం కానీ, కళ్ళు కానీ, ముక్కు కానీ అన్నీ మొత్తం క్లీన్ చేసుకొని అప్పుడు నీళ్ళతోటి ఫేస్ క్లీన్ చేసేసుకోండి. చెప్పాను కదా ఇది. నెంబర్ 2, ఆ మగవాళ్ళు అంటే జెంట్స్కి కూడా ఏమన్నా ఫేస్ వాష్ ఉందా? జెంట్స్ వాళ్ళకి కూడా ఏంటంటే ఎక్కువగా ఆయిలీగా ఉంటుంది, బయట పొల్యూషన్లో తిరుగుతూ ఉంటుంది, ఎక్కువగా చెమటలు పట్టేస్తూ ఉంటాయి, డర్ట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఏమన్నా ఫేస్ వాష్ ఉందంటే ఉంది మన దగ్గర. వీళ్ళకి ఏంటంటే లెమన్ పీల్ అండ్ నీమ్, నిమ్మకాయ తొక్క ఉంటుంది కదా, దాంతోటూను ప్లస్ ఏంటంటే వేపాకుతో తయారు చేసిన ఫేస్ వాష్. ఇదేంటంటే ముఖంలో ఉన్న ఎక్సెస్ ఆయిల్స్ని, అంటే మనకి కావాల్సిన ఆయిల్స్ కన్నా ఎక్కువగా ఆయిల్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, వాటిని కంట్రోల్ చేస్తుంది. స్వెట్టింగ్ అంటే చెమటలు పట్టుకోకుండా చేస్తుంది. పొల్యూషన్ నుంచి వచ్చే డర్ట్ని కూడా క్లీన్ చేసేస్తూ ఉంటుంది అనమాట, ఆ మురికిని అంతా తీసేస్తూ ఉంటుంది. ఇది ఎవరు వాడాలి అని అంటే ఎవరన్నా వాడచ్చు. ఇప్పుడు డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ కాంబినేషన్ అలాంటిది ఏమీ లేదు, ఆయిల్ స్కిన్ అని ఎవరన్నా వాడుకోవచ్చు ఈ ఈ ప్రోడక్ట్. దీంట్లో ఏముందంటే లెమన్ పీలు, నీమ్ ఎక్స్ట్రాస్, మెంథాల్ అంటే పుదీనా కూడా ఉంది. లెమన్ ఏం చేస్తుందంటే ఇదేంటంటే ఈ క్లెన్జింగ్ అంటే శుభ్రం చేస్తుంది. ఎలా అంటే శుభ్రం చేస్తే డర్ట్ని, మురికిని, ఎక్కువగా ఆయిల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఫేస్ మీద, ఆయిల్స్ రాకోకుండా తీసేస్తూ ఉంటుంది. ప్లస్ స్కిన్ని ఏంటంటే వైట్నింగ్ టోన్ లాగా చేస్తూ ఉంటుంది. అలాగే వేపాకు ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. ఏదైనా సరే అంటే ఫేస్ మీద ఏమన్నా యాక్ని అంటే ఇందాక చెప్పాను కదా, అలాంటి ఏమైనా పొక్కులు అలాంటివి వచ్చినప్పుడు రానివ్వకుండా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమి రాకోకుండా ఇదేంటంటే క్లీనప్ చేస్తూ ఉంటుంది. అలాగే మన ఇది ఏంటంటే పుదీనా వచ్చి ఏంటంటే స్కిన్ని కామన్గా చేసే, అంటే ఎలా అంటే చల్లగా ఉండటానికి, ఎనర్జెటిక్గా ఉండటానికి మంచిగా ఏంటంటే మనకి హెల్ప్ చేస్తుంది. ఎలా యూజ్ చేయాలంటే ఇందా చెప్పాను కదా, ముఖం మీద ఇలాగే డాట్స్గా పెట్టుకొని కొద్దిగా నీళ్ళు ఉంచుకొని మొహం అంతా ఒక 1 మినిట్ వరకు మసాజ్ చేసుకొని నీళ్ళతో కడిగేసుకోవడమే. ఇది నా ఫేవరెట్, అందరి ఫేవరెట్ చెప్పాలంటే. మోదీ కేర్లో ఎంతమంది ఉన్నారో 90% వాళ్ళు ఫేవరెట్ అనమాట. ఇది అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి తీసుకొచ్చారు దీన్ని. మొరక్కన్ అనే కంట్రీ, మీరు వరల్డ్ మ్యాప్లో చూడండి, మొరక్కో అనే కంట్రీ ఉంటుంది ఒకటి. మొరక్కో అనే కంట్రీ ఉంటుంది, అక్కడ నుంచి ఆర్గానిక్ సీరంతో తయారు చేసింది. మన ఫేస్ ఎప్పుడు ఏంటంటే యంగర్ లుక్గా ఉండాలి అని అంటే ఫేస్ అందంగా, అంటే ఏజ్ తక్కువగా కనపడాలి, ఫేస్ చాలా అందంగా ఉండాలి, వైట్నింగ్ రావాలి, టైట్నింగ్ రావాలి అని అనుకుంటే ఈ ఫేస్ వాష్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మొరక్కో కంట్రీ నుంచి తీసుకొచ్చింది. ఇది సిరం బేసిక్ అనమాట. సిరం బేస్ అంటే ఆ చెట్టు ఫ్రూట్స్ ఉంటాయి కదా, అది న్యాచురల్తో తయారు చేసింది. ఇది ఇంత ప్యూర్ న్యాచురల్ బయట ఎక్కడా దొరకదు మనకి. ఇది ఏంటంటే బ్రాండెడ్. దీంట్లో ఇది వచ్చి 200 గ్రామ్స్ ఉంటుంది. లాక్మీ దాంట్లో 50 ml ఓన్లీ 2000కి దొరుకుతుంది. ఇది మనకి 200 గ్రామ్స్. ఎంఆర్పి వచ్చి 480 రూపీస్. డిపి రేట్ వచ్చి 400 రూపీస్కే దొరుకుతుంది మనకి. ఇది ఇంచుమించు 3 మంత్స్ 2 మంత్స్ కంపల్సరీ వస్తుంది. ఫుల్ బాడీ కూడా సోప్ లాగా యూజ్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే లోడెడ్ అయి ఉన్నాయి, అంటే ఎక్కువగా ఉన్నాయి అంటానికంటే ఎక్కువ లోడెడ్ అంటారు, అంత ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మీకు చెప్పాను, మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి కొన్ని క్రిములు ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ ఇవేం చేస్తాయంటే మన ఒంట్లో ప్రతి హ్యూమన్ బాడీలో ఉంటాయి.
అవి ఎప్పుడైతే మనకి మన ఒంట్లో ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుందో, ఇమ్యూనిటీ డౌన్ అయిపోయినప్పుడు అవి ఏంటంటే నాశనం చేయడానికి స్టార్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు వీటితోటి ఫైట్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కంపల్సరీ మనం తీసుకోవాలి. ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే ఈ ఫ్రీ రాడికల్స్ తోటి ఫైట్ చేసి అవి గ్రోత్ అవ్వకోకుండా వాటిని అరికడుతుంది. అరికట్టినప్పుడు ఏంటంటే అప్పుడు మన ఫుల్ బాడీ కానీ, బాడీలో కూడా ఉంటాయి, మనం తీసుకున్న సప్లిమెంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే మనం తీసుకునే ఫేస్ వాష్లో వాటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి అన్నమాట. ఈ ఈ ఫేస్ వాష్లో, మిగతా ఫేస్ వాష్లో యాంటీ ఆక్సిడెంట్స్ లేవు, కానీ ఈ ఫేస్ వాష్లో లోడ్ అయ్యి ఉన్నాయి, లోడెడ్ విత్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్. విటమిన్ ఈ ఇది ఏంటంటే స్మూత్నెస్ తీసుకొస్తుంది అండ్ లైట్ వెయిట్. అసలు మనం యూజ్ చేస్తున్నట్టే అనిపించదు. కొద్దిగా ఒక్క డ్రాప్ తీసుకొని ఫేస్కి అంటే మొత్తం మొహం అంతా రుద్దుకున్నా సరే చాలా నురుగు వస్తుంది అన్నమాట, చాలా నురుగు వస్తుంది. ఇవి ఏంటంటే ఇది మన సెకండ్ నేను చెప్పాను కదా, ఫ్రీ రాడికల్స్ వల్ల సెల్స్ని చంపేస్తాయి. ఫ్రీ రాడికల్స్ సెల్స్ని చంపేగానే ఫేస్లో ఏంటంటే డల్నెస్ వచ్చేస్తుంది, ఫేస్లో డ్రైనెస్ వచ్చేస్తుంది, ఫేస్లో ఏంటంటే గ్లోనెస్ తక్కువ అయిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ ఫేస్ వాష్ ఏంటంటే ఫేస్లో సెకండ్ లేయర్లో ఈ సెల్స్ ఉంటాయి కాబట్టి సెకండ్ లేయర్ వరకు వెళ్ళి ఆ సెల్స్ని రీజనరేట్ చేస్తుంది. రీజనరేట్ చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ ఎప్పటిలాగా మన స్కిన్ గ్లో, రేడియంట్ లుక్ ఆటోమేటిక్గా వస్తుంది. ప్లస్ మన స్కిన్ని చాలా నరిష్మెంట్ కూడా చేస్తుంది. ఓన్లీ క్లెన్జర్ విత్ మొరక్కన్ ఆర్గన్ ఆయిల్ ఇన్ ద మార్కెట్. ఇక్కడ ఈ ఈ ఈ మొరక్కన్ ఆర్గన్ ఆయిల్ అని చెప్పాను కదా, ఈ బెనిఫిట్స్ ఎక్కడన్నా ట్రై చేయండి. ఇలాంటి మొరక్కన్ ఆర్గన్ ఆయిల్ మార్కెట్లో ఎక్కడా మీకు దొరకదు అసలు. ఇదేంటంటే డర్ట్ని రిమూవ్ చేస్తుంది, జర్మ్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. స్కిన్లో ఇప్పుడు మీరు సబ్బుతో ముఖం కడుక్కున్నా సరే మీకు పూర్తిగా అంటే ఆ క్రిముల్ని మీరు తీయలేరు. ఎక్కడో ఒక చోట మనకి అంటే ఓపెన్ ఫోర్స్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళిపోయి ఉంటాయి కొన్ని అంటే మట్టి అలాంటిది. అవేంటంటే అవి పూడిపోయినప్పుడు ఏంటంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, పింపుల్ అలాంటివి ఏంటంటే చిన్న చిన్న పిగ్మెంటేషన్ లాగా అలాగ రావటం మొదలు పెడుతుంది. వాటిని ఇంప్యూరిటీస్ అంటారు. ఇప్పుడు మనం స్కిన్ అంటే మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు అలాంటి ఇంప్యూరిటీస్ కూడా బయటికి రాకపోతే అవేంటంటే స్కిన్లోకి వెళ్ళి ఒక డిసీజ్ లాగా తయారైపోయి, చాలా మంది చూసుంటారేమో ముఖం మీద హోల్స్ పడిపోయి ఉంటుంది, అదొక డిసీజ్ అనమాట. హోల్స్గా ఉండొచ్చు, సో అదొక డిసీజ్ అనమాట. అలాంటివి రాకోకుండా ఆ ఇంప్యూరిటీస్ని కూడా బయటికి లాగుతుంది. సోప్ కూడా చేయలేని పని ఈ ఫేస్ వాష్ చేస్తుంది. ఓకే, ఇది స్మూత్గా సాఫ్ట్గా చేస్తుంది స్కిన్ని, ఫేస్ని రేడియంట్ లుక్ని ఇస్తుంది. ఎలా యూజ్ చేయాలి? సేమ్ ఇది సోప్గా కూడా యూజ్ చేయొచ్చు. బ్రష్ మీద ఒక 2 డ్రాప్స్ వేసుకొని ఫుల్ బాడీ వాష్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ఒక డ్రాప్ తీసుకొని ముఖం మీద ఇలా డాట్స్గా పెట్టుకొని మొత్తం అంతా నీళ్ళలో చేతులు ముంచుకొని మొత్తం అంతా ఫేస్ వాష్ చేసుకోండి. 1 నిమిషం వరకు మొత్తం ముక్కు, కళ్ళు ఇవన్నీ మొత్తం అన్నీ ఇప్పుడు నీళ్ళతోటి వాష్ చేసుకొని డ్రై చేసుకొని మీరు ఏదైనా క్రీమ్స్ వాడుకోండి. నెక్స్ట్ వచ్చి నెంబర్ 2 టోనింగ్ అంటే ఏంటి? 3-in-1 క్లెన్జర్, టోనర్ అండ్ మేకప్ రిమూవర్. టోనింగ్ అంటే ఏంటంటే మన ఫేస్లో మనం ఎప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుంటామో ఈ ఇంప్యూరిటీస్ ఇవన్నీ లోపల నుంచి జర్మ్స్ని ఇవన్నీ తీసేసిన తర్వాత మన ఫేస్ని అంటే క్లాక్ వైజ్గా మళ్ళీ వెంటనే ఆ ఫోర్స్ని అన్నిటి మూసేయాలి. అలాంటి చేయకపోతే ఏదన్నా హార్మ్ఫుల్ ఏదైనా క్రీమ్స్ యూజ్ చేసినా సరే అవి స్కిన్లోకి వెళ్ళిపోయి అలాగా మెల్లిగా స్కిన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. అలాంటి ఈ పోర్స్ని క్లాక్ చేయడానికి అంటే అవి మళ్ళీ అవి ఓపెన్ అవ్వకుండా ఉండడానికి మన ఈ టోనరు ముఖ్యం అన్నమాట. ఈ టోనర్ ఏంటంటే బయట నుంచి ఏదైనా పొల్యూషన్ మనం బయటికి వెళ్ళినప్పుడు బయట నుంచి మట్టి కానీ ఏమన్నా సరే
అవన్నీ మన ఫేస్ మీద రాకోకుండా ఒక లేయర్ కింద ఉపయోగపడుతుంది. ఇదేంటంటే వాటర్ బేసిక్లో ఉంటుంది. ఒక 3-4 డ్రాప్స్ దీంట్లో వేసుకొని ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే 2 చేతులు ఎలా అని ఇలా అనుకుంటే సరిపోతుంది. ఇలా అనుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా 2 సెకండ్స్లో డ్రై అయిపోతుంది. ఇలా మినిమైజ్ చేస్తుంది పోర్స్ని. మళ్ళీ ఇంకా ఏమీ ప్రాబ్లం రాకోకుండా ముందు నుంచే ప్రొటెక్ట్ చేస్తుంది. మనకి ఇది ఏంటంటే 250-260 రూపాయలకి దొరుకుతుంది. మ్యాక్సిమం ఒక 6 మంత్స్ వస్తుంది ప్రతి ఒక్కరికి. ఇది దేంతో చేస్తారు అని అంటే ఇవి వచ్చి గ్లిజరిన్తో చేస్తారు. హైడ్రేట్ అంటే ఎప్పుడు స్కిన్ ఏంటంటే డ్రైనెస్ రాకోకుండా హెల్తీగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫ్రూట్స్ ఫ్లవర్స్ చూడండి అక్కడ ఎలాంటి ఏ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ తోటి గ్లిజరిన్ ఎలాగ చేస్తారో అక్కడ చూపిస్తున్నాడు. చెమోమైల్ ఎక్స్ట్రాస్ ఇవేం చేస్తారంటే స్మూత్నింగ్ స్కిన్ తీసుకొస్తుంది. ఆ పువ్వులతో తయారు చేస్తారు ఈ వాటరు. ప్లస్ గ్రీన్ టీతో కూడా చేశారు. గ్రీన్ టీ ఏంటంటే చిన్న చిన్న మచ్చలను కూడా తీసేస్తుంది. గ్రీన్ టీ ముఖం మీద మచ్చల్ని తీసేస్తుంది అనమాట. ఓకే, ఇది ఎలా యూజ్ చేయాలంటే ఆఫ్టర్ ఫేస్ వాష్ చేసిన తర్వాత నేను చెప్పాను కొద్దిగా ఇది రాసుకొని అదే వాటర్ లాగా ఇలా పోసుకొని చేతిలో ఇలా అనుకొని ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే సన్ డ్యామేజ్ నుంచి మనల్ని కాపాడుతుంది. ఒక లేయర్గా ఇక్కడ చూడండి ఫేస్ మీద ఒక సైడ్ నార్మల్గా ఉంది, ఒక సైడ్ చిన్న ఏంటి అదే పొలుసులా ఉంది చూడండి. అదేంటంటే మనకేంటంటే ఒక లేయర్గా తయారవుతుంది. లేయర్గా తయారైనప్పుడు సన్ డ్యామేజ్ బయటికి వెళ్ళినా సరే సన్ డ్యామేజ్ కానీ మురికిని కానీ మట్టిని కానీ మన మొహాన్ దగ్గరికి రానివ్వకోకుండా ఒక లేయర్ కింద ఒక షీల్డ్ లాగా మనకి పనిచేస్తుంది అనమాట. నెంబర్ 3 ట్రీట్మెంట్ అంటే ఏంటి? కళ్ళను కూడా మనం చూసుకోవాలి. ఎప్పుడు చూసినా సరే మన ల్యాప్టాప్లని ఫోన్స్ అని వీటి మీదే మనం చూస్తూ ఉంటాం. ఓకే, కళ్ళ చుట్టూ నల్లని వలయాలు వచ్చేస్తాయి. కళ్ళ మీద ఏంటంటే క్యారీ బ్యాగ్స్ అంటారు కదా, అలాంటివి వచ్చేస్తాయి. కళ్ళకు కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. కళ్ళకు కూడా ఏంటంటే బ్రింకిల్స్ వస్తాయి. ఇలాంటివి చాలా చాలా జరుగుతాయి. అలాంటప్పుడు ఏంటంటే మనం కళ్ళకి కంపల్సరీ మన ఫేస్కి ఎలాగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నామో కళ్ళకు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండర్ ఐ క్రీమ్ ఏంటంటే పడుకునే ముందు ఈ ఈ చిటికినేల తర్వాత ఈ ఫింగర్ ఉంటుంది చూడండి, ఈ చిటికినేలు కాదు ఈ ఫింగర్ తోటి క్రీమ్ రాసుకొని దీన్ని కళ్ళ చుట్టూ అంటే ఒక చిన్న 1 ఇంచు కిందకి అంటే కళ్ళ మీదకి రాసుకోకూడదు, 1 ఇంచు చివరికి ఇలాగా రౌండ్ సర్కిల్ తోటి మనం అప్లై చేసుకొని ఈ ఫింగర్ తోటే అంటే చిటికినేల పక్కన ఉన్న ఈ ఫింగర్ తోటి అప్లై చేసుకొని జెంట్స్ కానీ లేడీస్ కానీ అప్లై చేసుకొని మనం పడుకోవచ్చు. అప్పుడు ఏంటంటే స్కిన్ ఇక్కడ కళ్ళకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. కళ్ళకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ కావాలి కదా. ఫేస్కి మనం క్రీములు రాస్తాం, సబ్బులు రాస్తాం, అంటే ఇది అంటే మసాజ్ చేస్తున్నట్టే అవుతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతూ ఉంటుంది ఫేస్కి. అలాగే కళ్ళకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి అంటే ఖచ్చితంగా మనం ఐ క్రీమ్ ఖచ్చితంగా రాసుకోవాలి. ఓకే, తర్వాత ఏంటంటే క్రీమ్స్ ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు చెప్పాను కదా కళ్ళ క్రీము, ఇదేంటంటే అశ్వగంధ గొట్కుల అనే వాటితోటి తయారు చేశారు. ఇక్కడ మీరు చూస్తారు ప్రతిదీ మీరు చూడండి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారు. ఆల్మండ్ ఆయిల్ మీకు తెలుసు, అశ్వగంధ మీకు తెలుసు, గొట్కుల అంటే ఒక పాదు లాంటిది చూపించాను కదా, ఈ మూడిటితో తయారు చేశారు. ఇది ఏంటంటే మనకి నరిషింగ్ చేస్తుంది. కళ్ళ మీద ఉన్న అంటే కొంతమంది మొహం అంతా అందంగా ఉంటుంది, కళ్ళ దగ్గరికి వచ్చి చూసేసరికి ఏజ్ బారున్న వాళ్ళ కనపడతా ఉంటారు. కళ్ళ వల్ల అంటే వ్రింకిల్స్ వచ్చేసినట్టు ఇవన్నీ ఈ ఏజ్ బారు అలాంటివి రాకుండా కళ్ళ మీద ఉన్న ఈ మార్క్స్ రాకోకుండా కళ్ళ మీద పులుపురుకాయలు ఇలాంటివన్నీ ఏంటంటే కళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే అవి వస్తాయన్నమాట. దానికి ఏంటంటే ఇప్పుడు ఇది స్కిన్ కళ్ళ దగ్గర కొలజిన్ అంటే కొలజిన్ ఏంటంటే యంగర్ లుక్ తీసుకురావడానికి కొలజిన్ క్రీమ్స్ అని సప్లిమెంట్స్ అని వాడతారన్నమాట. ఇది కొలజిన్గా ఉపయోగపడుతుంది. చూడండి గొట్కుల అంటే ఆ పాదులాగా ఉందని చెప్పాను కదా అది. అండ్ అశ్వగంధ కాయలు అవి ప్లస్ ఏంటంటే ఆల్మండ్ అంటే బాదం
ఆల్మండ్, ఈ మూడిటితో తయారు చేసినవి. విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది దీంట్లో, రెజ్యువినేట్ చేస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ హీల్స్, అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తుంది. గొట్టుకుల అశ్వగంధ ఏం చేస్తుందంటే కళ్ళు చూడండి, కళ్ళు మూసినా తెరిసినా నవ్వినా ఇవన్నీ చేసినా సరే కళ్ళకు ఎక్స్ప్రెషన్స్ కూడా ఏంటంటే ఫ్లెక్సిబుల్గా ఇలా ఇలా రావడానికి, ఇలా ఫ్లెక్సిబుల్ అవ్వడానికి ఈ స్కిన్ని ఇవన్నీ మొత్తం అంతా ఏంటంటే రిపేర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇవి బెనిఫిట్ ఏంటంటే డార్క్ సర్కిల్స్ని తగ్గిస్తూ ఉంటుంది, కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు అన్నాను కదా అవి తీసేస్తూ ఉంటుంది, ఫైన్ లైన్స్ని కూడా తీసేసి కళ్ళు న్యాచురల్గా అందంగా ఉండేటట్టు చేస్తుంది. ఎలా యూజ్ చేయాలి అంటే నేను చెప్పాను కదా, ఇది ఈ ఫింగర్ టిప్స్ తోటి జెంటిల్గా మసాజ్ చేసుకుంటా, అంటే అరౌండ్ ఐస్కి మసాజ్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. తర్వాత వచ్చి ఫెయిర్నెస్ క్రీమ్, రోజ్ అండ్ హనీ మన దగ్గర ఉంది. రోజ్ అండ్ హనీ, 1 సెకండ్, రోజ్ అండ్ హనీ, ఎన్రిచ్ విత్ రోజ్ అండ్ హనీ, ప్యూర్ గులాబీ పువ్వులు హనీతో తయారు చేసిన ఇదేంటంటే కొలజిన్ కాన్సన్ట్రేషన్. ఇదేంటంటే కొలజిన్ అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, యంగర్ లుక్ తీసుకురావడానికి దోహదపడుతుంది అనమాట కొలజిన్ అనేది పదార్థం. ఓకే, ఇది ఏంటంటే ఫెయిర్నెస్ క్రీమ్ రోజ్ అండ్ హనీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఇది కూడా న్యాచురలే. ఇప్పుడు గులాబీ పువ్వులోను తేనె వాడటం వల్ల మీకు ఏమన్నా ప్రాబ్లమా? ఏమి ప్రాబ్లం రాదు కదా. సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? ఏమి ఉండవు. అసలు గులాబీ పువ్వులు ఏం చేస్తాయంటే ముఖం మీద ఏంటంటే డ్రైనెస్ని తీసేస్తుంది. ఫస్ట్ ఇరిటేట్ అంటే ఏ క్రీమ్ రాసుకున్నా సరే ముఖం ఏంటంటే దురదగా అనిపిస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు. అలాంటివి రావు. హైడ్రేట్ అయిపోతూ ఉంటుంది కొంతమంది. హైడ్రేట్ అంటే ఏంటి, మొహం అంతా డ్రై అయిపోయి పట్టేసినట్టు ఉంటుంది. అలా పట్టేసినట్టు వండుకోకుండా అంటే ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు చేస్తుంది అనమాట. హనీ ఏం చేస్తుంది అంటే స్మూత్నింగ్, సాఫ్ట్నింగ్, మాయిశ్చరైజ్ అంటే సాఫ్ట్గా ఉండేటట్టు చేస్తుంది. ప్లస్ గ్లో చేస్తుంది స్కిన్ని, అంటే రేడియంట్ లుక్ని తీసుకొస్తుంది హనీ. ఇట్ గివ్స్ ఫ్లావ్లెస్ రేడియంట్ కాంప్లెక్షన్, provides intense hydration, provides glow to the skin and remove dullness. కొంతమంది చూడండి ఎప్పుడు మొహం అంటే ఎంత తయారైనా సరే ముఖంలో డల్నెస్ అలా కనపడుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉంటుంది అంటారు, కొంతమందికి డెలివరీ అయిన తర్వాత నుంచి ఉంటుంది. అలాగే డల్నెస్ అంటూ ఒకటి కనపడుతూ ఉంటుంది. ఆ డల్నెస్ని తీసేసి గ్లో స్కిన్ని తీసుకొస్తుంది. ముఖంలో వాటర్ తక్కువైతే ఎలా డ్రై అయిపోతుందో దాన్ని డీహైడ్రేషన్ అంటారు. మొహం డ్రై అయిపోయి అలాగున్నదాన్ని డీహైడ్రేషన్ నుంచి తీసి హైడ్రేషన్ లుక్ని తీసుకొస్తుంది. 1 సెకండ్. ఓకే, హైడ్రేషన్ లుక్ని తీసుకొస్తుంది అనమాట. ఓకే, ఆ తర్వాత ఇది గ్లో టు స్కిన్ని గ్లో కూడా చేస్తుంది ఫేస్ని. క్లీన్ అండ్ టోన్ ద ఫేస్, అప్లై జెంట్లీ ఇప్పుడు మనం ఫేస్ వాష్ వాడిన తర్వాత ఈ టోనర్ అని చెప్పాను కదా అది రాసుకున్న తర్వాత ఈ ఫెయిర్నెస్ రాసుకోవచ్చు, డే టైంలో రాసుకోవచ్చు. ఇంకొకటి చెప్పొచ్చు మీకు, ఇది ఏంటంటే ఎక్కడికన్నా కొంతమంది అంటే కొన్ని ఊర్లు వెళ్తారు, ఎక్కడికన్నా సరే ఊర్లు వెళ్ళినప్పుడు ఏంటంటే 2 రోజులు ఏదైనా ఊరెళ్ళి వచ్చేసాము మొహం అంతా పాడైపోయింది, బ్లాక్ అయిపోయింది అని అంటే డిస్కలరేషన్. ఓకే, డిస్కలరేషన్ అప్పుడు అంటే ఈ ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళినప్పుడు ఆ వాటర్ పడినప్పుడు డిస్కలరేషన్ వస్తుంది, మొహం నల్లగా అయిపోతుంది, మెడ నల్లగా అయిపోతుంది. అలాంటప్పుడు ఈ క్రీమ్ వాడినప్పుడు ఈ డిస్కలరేషన్ అనేది తగ్గుతుంది. ఆ తర్వాత వైట్నింగ్ క్రీమ్ అంటే ఏంటంటే లెమన్ అండ్ టర్మరిక్తో తయారు ఇది కూడా న్యాచురలే. లెమన్ మీరు వాడతారు, టర్మరిక్ కూడా వాడతారు. ఓకే, ఈ రెండిటి కాంబినేషన్తో తయారు చేసింది పిగ్మెంటేషన్కి ఒక ట్రీట్మెంట్ క్రీమ్ అనమాట. మనకి మొహం మీద నల్ల మచ్చలు కానీ, ఎర్ర మచ్చలు కానీ, పిగ్మెంటేషన్ కానీ, మెలాస్మా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళందరికీ ఇదేంటంటే మన గాడ్ గిఫ్ట్ లాగా ఈ మోతికేర్లో దొరుకుతుంది. ఏ కంపెనీలో కూడా లేదండి ఈ క్రీమ్, ఏ కంపెనీలో కూడా లేదు, మన దగ్గర ఉంది, చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది. ఇదేంటంటే 6 మంత్స్ కంటిన్యూస్గా వాడితే మళ్ళీ తిరిగి ఆ పిగ్మెంటేషన్ రాదు. ఓకే, డార్క్ బ్లెమిష్నెస్ స్కిన్, ఇప్పుడు చూడండి యాక్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లెమిష్నెస్ ఎక్కువగా ఉంటుంది, అంటే
పొక్కుల దగ్గర ఉన్న ఈ మచ్చలు అలాగే అంటే ఉండిపోతాయి. ఆ మచ్చలు అమ్మవారి మచ్చల్లాగా అంటారు కదా, అలాగ మచ్చలు ఉండిపోతాయి అనమాట. ఆ మచ్చలు పోవు, డార్క్గా ఉన్నాయి, వాటిని కూడా తీసేస్తుంది. హనీ కలర్లో ఉన్న మచ్చలను తీసేస్తుంది, నల్ల మచ్చలను తీసేస్తుంది, పిగ్మెంటేషన్ తీసేస్తుంది. ఇంకా ఇంకోటి ఏంటంటే మెలాస్మా అంటే ఏంటంటే, నేను చెప్పాను కదా కణితుల దగ్గర నల్లగా పెచ్చులాగా ఉంటుంది, మెడ మీద బాగా నల్లగా ఉంటుంది, మోక చేతుల దగ్గర నల్లగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇది చూడండి, పచ్చి పసుపు హనీ తోటి తయారు చేసింది. ఈ లెమన్ ఎక్స్ట్రా, సారీ, లెమన్ కూడా ఉంది దీంట్లో. లెమన్ అండ్ ఇది ఇదేంటంటే స్కిన్ని లైట్నింగ్ టోన్ తీసుకొస్తుంది. ఆ బ్లాక్నెస్ని తీసుకొచ్చి వాళ్ళకి స్కిన్ని టోన్ మంచిగా అందంగా ఉండేటట్టు చేస్తుంది. డార్క్ స్పాట్స్ని తీసేస్తుంది, పిగ్మెంటేషన్ తీసేస్తుంది. టర్మరిక్ ఏం చేస్తుంది అంటే ఇంప్రూవ్ స్కిన్ డిస్కలరేషన్. ఎప్పుడైతే పిగ్మెంటేషన్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఫేసు డ్యామేజ్ అయిపోయి బ్లాక్నెస్ అంటే ఒకటి వస్తుంది. బ్లాక్నెస్ వచ్చేసి ఏంటంటే ఒళ్ళు అంటే తెల్లగానే ఉంటుంది, ముఖం మాత్రం నల్లగా అయిపోతుంది, మెడ నల్లగా అయిపోతుంది. ఇలాంటి డిస్కలరేషన్ అనే స్కిన్ టెక్స్చర్ని మార్చి ఈ డిస్కలరేషన్ తీసి నార్మల్ పొజిషన్లో తీసుకొచ్చి ఇంకా బ్రైట్నింగ్ లుక్స్ తీసుకొస్తుంది. ముఖం మీద ఏ మచ్చలు లేకోకుండా మొత్తం ముఖం అంతా న్యాచురల్ లుక్ని తీసుకొస్తుంది అనమాట. చాలా మంచి క్రీమ్ మన దగ్గర ఉన్నది. బెనిఫిట్స్ ఏంటంటే లైట్నింగ్ ద స్కిన్ టోన్, రెడ్యూస్ బ్లెమిషెస్, డిస్కలరేషన్, డార్క్ స్పాట్స్, ఈవెన్ స్కిన్ టోన్, గివింగ్ ఏ యూత్ఫుల్ స్కిన్. అందమైన ఏంటంటే యూత్ఫుల్ స్కిన్ అంటే యంగర్ స్కిన్ని తీసుకొస్తుంది. టైం ఎంత అయిందండి? 8:15 మేడం. ఓకే, నేను దీంతో ఆఫ్ చేస్తా. ఇక్కడ అంటే వైట్నింగ్ క్రీమ్ ఎలా యూజ్ చేయాలని చూడండి. ఇది ట్రీట్మెంట్, ఓన్లీ ట్రీట్మెంట్గా తీసుకోండి. ట్రీట్మెంట్ క్రీమ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే ఈ క్రీమ్ని సజెస్ట్ చేయండి. ఇది యూజ్ చేసి మీరు వంటగదిలోకి వెళ్ళకూడదు, అలా అని బయట అంటే మార్నింగ్ పూట యూజ్ చేయకూడదు. ఓన్లీ నైట్ క్రీమే లాగా యూజ్ చేయండి. నైట్ క్రీమ్ లాగా యూజ్ చేస్తే ఏంటంటే మనకి అంటే ఇది ఎండ కానీ వేడి కానీ రెండు తగిలితే మళ్ళీ తిరిగి ఆ పిగ్మెంటేషన్ అంటే ఇంకా టైం పడుతుంది, పోవడానికి టైం పడుతుంది. తొందరగా రిమూవ్ అవ్వాలంటే మీరు నైటే యూజ్ చేయండి. మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసుకొని మీరు ఫేర్నెస్ క్రీమ్ ఉంది కదా మన దగ్గర, అది యూజ్ చేయొచ్చు. గులాబీ పువ్వులతో ఉంది కదా ఫేర్నెస్ క్రీము, అది యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మేడం గారు చెప్పలేదు మాకు అని అనొద్దు. వైట్నింగ్ క్రీమ్ ఎవరికి సజెస్ట్ చేసినా సరే పిగ్మెంటేషన్ కానీ మెలాస్మా ఉన్న వాళ్ళకి, డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి ఓన్లీ నైట్ క్రీమ్గా సజెస్ట్ చేయండి. తర్వాత వచ్చి ఏంటంటే మాయిశ్చరైజర్. ఈ మాయిశ్చరైజర్ ఎందుకు అని అంటే ఫేస్లో ఆయిల్స్ తక్కువైపోతాయి, కొంతమందికి వాటర్ తక్కువైపోతుంది. వాటర్ తక్కువైనప్పుడు ఏంటంటే ఫేస్ ఏంటంటే డ్రైనెస్ వచ్చేస్తుంది. స్కిన్ ముడతలు పడిపోతూ ఉంటుంది. ఎక్కడ చూసినా చూడండి స్కిన్ ముడతలు పడుతున్నాయంటే వెంటనే అంటే వాళ్ళకి ఏంటంటే మాయిశ్చరైజర్ తక్కువైంది. బేబీ స్కిన్ లాగా ఉండాలి అంటే ఖచ్చితంగా మాయిశ్చరైజర్ మన ఒంటికి ఉండాలి. మనం వాటర్ తాగితే మాయిశ్చరైజర్ వచ్చేది, మాయిశ్చరైజర్ అలాగనుకుంటే మనం నీళ్ళల్లో హ్యాంకీ ఒకటి పిండేసేసి మొహం అంతా తుడుచుకుంటే మొహం క్లీన్ అయిపోతుందిగా. సబ్బులు ఎందుకు రాయటం, క్రీములు ఎందుకు రాయటం? మీరు అది వేరు. అదేంటంటే ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్గానే తీసుకోవాలి మనం. ఈ మాయిశ్చరైజర్ ఏంటంటే మనకు స్కిన్కి మనం ఏంటంటే ఫుడ్ లాంటిది. జాగ్రత్తగానండి, మన బాడీకి మనం ఫుడ్ని ఎలా అందిస్తున్నామో మన ఫేస్కి కూడా ఫుడ్ని ఇవ్వాలి. అదేంటంటే మాయిశ్చరైజర్. అది ఏంటంటే మనల్ని మన స్కిన్ని హెల్తీగా ఉంచుతుంది. మీరు ఎన్ని క్రీమ్లన్నా వాడండి, అది సపరేటు. కానీ మాయిశ్చరైజర్ అనేది ఏంటంటే స్కిన్కి ఫుడ్ లాంటిది అనమాట. ఆ ఫుడ్ మనం ఎప్పుడైతే మన స్కిన్కి అందిస్తామో అప్పుడు ఆ స్కిన్ ఏంటంటే ఆ ఫేసు హెల్తీ స్కిన్గా తయారవుతుంది. అలా మాయిశ్చరైజర్ లెవెల్లో బ్లూ కలర్లో ఉన్నాయి చూడండి, ఇవన్నీ మాయిశ్చరైజర్ లెవెల్ అనమాట. ఇవన్నీ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మన దగ్గర హైడ్రేటింగ్ పపాయా అండ్ హైబిస్కస్ మాయిశ్చరైజర్. చాలా న్యాచురల్తో తయారు చేసింది. మీకు ప్రతిదీ చాలా మంది అన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మేడం అని అన్నప్పుడు నేను ప్రతి ఒక్కరిని ఇదే అంటున్నాం. మీటింగ్స్లో కూర్చోబెడితే
మన ప్రోడక్ట్లకి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా, కెమికల్ ప్రోడక్టా న్యాచురల్ అని ఖచ్చితంగా తెలుస్తుంది. మిమ్మల్ని పదే పదే అని అంటున్నారు, మీరు జాయిన్ చేయడంతో మన మ్, అంటే బాధ్యత తీరిపోయిందని ఎప్పుడు అనుకోవద్దు. తీసుకొచ్చి కూర్చోబెట్టండి. వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ దొరుకుతుంది. వేరే వాళ్ళకి మనం సజెస్ట్ చేయాలన్నా సరే వాళ్ళ ఫేస్ని చూసి మనం ఏంటంటే వెంటనే ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళ ఫేస్లో మాయిశ్చర్ తక్కువైందా, పిగ్మెంటేషన్ ఉందా, దానికి మనకి వైట్నింగ్ క్రీమ్ ఉంది, లేదా ముఖం ఏంటంటే ఇక్కడొక కలర్ ఎలా డిస్కలరేషన్ ఉంది, ఫేర్నెస్ క్రీమ్ ఉంది, ఫేస్ వాష్కి ఇది వాడచ్చు, మొరక్కన్ ఆర్గన్ మంచి ఫేస్ వాష్ ఉంది అది వాడచ్చు. ఇలా మీరు సజెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే మన దగ్గర ఏంటంటే పప్పాయ పప్పాయ అంటే బొప్పాయి పండు అండ్ బొప్పాసకాయ ప్లస్ ఏంటంటే మందార పువ్వు, ఈ రెండు కాంబినేషన్తో తయారు చేసిన మాయిశ్చరైజర్ ఉంది మనకి. అదేంటంటే ఇది పిల్లలకు కూడా, చిన్న పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు. మనం చిన్న పిల్లల కంటే 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి యూజ్ చేయొచ్చు. ఇదేంటంటే హైడ్రేటివ్, ఫేస్లో ఉన్న వాటర్ లేదు, ఫేస్లో ముడతలు వచ్చేసినాయి, ముఖం అంతా హైడ్రేట్ అయిపోయింది అన్న ఫేస్కి ఏంటంటే నార్మల్ లుక్ని తీసుకొస్తుంది అనమాట. ఫేస్ని అంటే సాఫ్ట్ స్కిన్ని తీసుకొస్తుంది. వెంటనే విత్ ఇన్ 2 minutesలో ఓకే ఫ్రెష్నెస్ వస్తుంది ఇది రాసుకుంటే. చూడండి ఇక్కడ పపాయా సీడ్స్ ఎక్స్ట్రాస్ అంటే పపాయా సీడ్స్ నుంచి తీసి చేశారనమాట. ఇదేంటంటే రీ రీన్యూ సెల్స్. ఎప్పుడైనా చూడండి మన ఫుల్ బాడీ సెల్స్ అండ్ టిష్యూస్తో తయారై ఉంది. ఓకే. సెల్స్ ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ వల్ల అంటే డెడ్ అయిపోతాయో దాన్ని రీజనరేట్ అంటే రీన్యూగా తయారు చేస్తాయి. రీన్యూగా తయారు చేసి సెల్స్ ఇంకా ఉద్భవించడానికి ఇవి కారణంగా అంటే ఈ పపాయా సీడ్స్ ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని మనం తినేటప్పుడు కూడా పపాయ ఎక్కువ తినండి, కంటికి చాలా మంచిది అంటారు కదా. ఈ ఏంటంటే సెల్స్ని రీన్యూ చేస్తుంది. స్కిన్ని ఏంటంటే ఎప్పుడు హైడ్రేట్ చేయదు, ఎప్పుడు ఏంటంటే సాఫ్ట్గా ఉండేటట్టు చేస్తుంది. హైబిస్కస్ మందార పువ్వు ఏం చేస్తుంది అని అంటే హెల్ప్స్ టు సెల్కి హెల్ప్ అంటే స్ట్రెంగ్త్ని ఇస్తుంది రీజనరేట్ అవ్వడానికి. అంటే ఒక సెల్ నుంచి ఒకటి అని చనిపోయిన సెల్స్ అంటే వెంటనే గ్రోత్ అవ్వడానికి. డీప్లీ అంటే నేనేమన్నాను 3 లేయర్లు ఉంటాయి మన స్కిన్లో. ఓకే. 3 లేయర్లు ఉంటాయి. ఈ 3 లేయర్లోకి డెప్త్లోకి తీసుకెళ్తాయి ఈ హైబిస్కస్. ఆ క్రీమ్ అంటే లోపలికి 3 లేయర్లోకి వెళ్ళి అంటే లాస్ట్ లేయర్ నుంచి రిపేర్ చేసుకుంటా వస్తుంది అనమాట. ఓకే. ఏజ్ ఎక్కువగా ఉన్నది అని ఆ మాటను తీసేసి ఏజ్ని ఏంటంటే వెనక్కి తీసుకెళ్తుంది. ఏజింగ్ సైన్ మన ఒంటి మీదకి రానిది అంటే ఇక్కడ గీతలు ఎలాంటివి కనపడతాయి కదా, అలాంటివి రానివ్వకోకుండా చేస్తుంది అనమాట. ఇది ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు కానీ స్కిన్లో హావభావాలు అంటారు కదా, మాట్లాడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు కానీ నవ్వుతున్నప్పుడు ఇలా ముఖంలో ఏంటంటే ఇది ఫ్లెక్సిబిలిటీ అని ఉంటుంది కదా, ఎలాస్టిసిటీ. అది ఏంటంటే ఇలాగా ఇప్పుడు ఎలా పడితే అలాగ మనం మాట్లాడుతూ ఉంటాము. అంటే ఈ భావాలు వ్యక్తపరుస్తున్నప్పుడు ముఖం ఏంటంటే టైట్గా అవ్వకోకుండా ఫ్లెక్సిబిలిటీ ఉండేటట్టు చేస్తుంది. అలాగే మనకేంటంటే ఫేస్ని ఏంటంటే హైడ్రేట్ ఉండేటట్టు చేస్తుంది. వాటర్ బేస్ ఉన్నది ఇలా ఫేస్ ఏంటంటే ఎక్కువగా వాటర్ ఉన్నది అన్నట్టుగా క్లియర్గా కనపడేటట్టు చేస్తుంది. సాఫ్ట్ అండ్ స్మూత్ టెక్స్చర్ని తీసుకొస్తుంది ఫేస్లో. ఇది ఎలాగా అంటే ఇది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత, టోనర్ రాసుకున్న తర్వాత, మాయిశ్చరైజర్ రాసి తర్వాత క్రీమ్స్ రాసుకోవాలి. తర్వాత వచ్చి డే క్రీమ్. మన దగ్గర డే క్రీమ్ ఉందంటే ఉంది. ఇది ఎవరికి సజెస్ట్ చేయాలి అని అంటే డ్రై స్కిన్ వాళ్ళకి సజెస్ట్ చేయాలి. నేను చెప్పాను కదా, డ్రై స్కిన్ అంటే ముఖం మీద ఇలా గీతలు పడిపోయినట్టు ఉంటాయి, పొలుసులు పడిపోయినట్టు ఉంటుంది, పొలుసులు రాలుతున్నట్టు ఉంటుంది ముఖం మీద. అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఏంటంటే నూనెలు రాసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ సజెస్ట్ చేయొచ్చు. లావెండర్, ఆల్మండ్ అండ్ జోజోబా ఆయిల్తో తయారు చేసింది. ఎప్పుడు ఏంటంటే డ్రైనెస్ని లోపల ఏంటంటే మాయిశ్చరైజర్ నుంచి డ్రైనెస్ని కంట్రోల్ చేస్తే, డ్రైనెస్ లేకపోకుండా వాటర్ అంటే క్రీమీగా ఉన్నట్టు చేస్తుంది అనమాట. హెల్తీ న్యూట్రిషన్ తీసుకొస్తుంది. చూడండి లావెండర్ అంటే ఇది మీకు తెలిసే ఉంటుంది. లావెండర్ పువ్వులు, లావెండర్, ఆల్మండ్ ఆయిల్, జోజోబా ఆయిల్ అనేది అంటే ఒక ఫ్రూట్ నుంచి తీస్తారు ఆ ఆయిల్ని. జోజోబా ఆయిల్, ఆలివ్ కాయలు ఎలా ఉంటాయి, జోజోబా కాయలు కూడా అలాగే ఉంటాయి, దాంట్లోంచి ఆయిల్ తీస్తారనమాట.
అయితే లావెండర్ అనేది ఏంటంటే ఏం చేస్తుంది అంటే స్కిన్లో టోనింగ్ తీసుకొస్తుంది, స్కిన్ టైట్నింగ్ చేస్తుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటట్టు చేస్తుంది, బూస్ట్ ఇస్తుంది అనమాట, నరిషింగ్ చేస్తుంది. ఆల్మండ్ ఆయిల్ విటమిన్ ఈ నరిషింగ్మెంట్ చేస్తూ ఉంటుంది. జోజోబా ఆయిల్ కూడా సేమ్ గ్లోయింగ్ తీసుకొస్తుంది స్కిన్కి. ఓకే. ఇది వచ్చి ప్రీ మెచ్యూర్ ఏజింగ్, అంటే డ్రై స్కిన్ వాళ్ళు 20 సంవత్సరాలు 30 ఏళ్ళ కింద కనపడతారు, 30 ఏళ్ళు 40 ఏళ్ళ కింద కనపడతారు. వాళ్ళకి ఆ ఏజింగ్ లుక్ రాకోకుండా వాళ్ళు ఉన్న ఏజ్లోకి తీసుకెళ్తారు, లేదా వాళ్ళ ఏజ్ కన్నా చిన్నగా ఉండేటట్టు కూడా చేస్తుంది ఈ క్రీమ్. యూత్ఫుల్ లుక్ వస్తుంది. ఎలా యూజ్ చేయాలంటే సేమ్ మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత డే క్రీమ్ రాసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు మనం. తర్వాత రాత్రిపూట యాంటీ ఏజింగ్ క్రీమ్, ఇది వచ్చి 40 ఇయర్స్కి సజెస్ట్ చేయండి. 30 ఇయర్స్కి 25 ఇయర్స్కి 30 ఇయర్స్కి సజెస్ట్ చేయొద్దు. ఇది ఫుల్ కొలాజన్ ఉన్న క్రీము. ఇదేంటంటే స్కిన్లో ఎప్పుడైతే ముడతలు స్టార్ట్ అవుతాయో, స్కిన్లో బాగా ముడతలు స్టార్ట్ అయ్యి వాళ్ళు ఏంటంటే ఏజింగ్ లుక్ బాగా కనపడుతుందో వాళ్ళకి ఖచ్చితంగా ఇది సజెస్ట్ చేయొచ్చు. దీంట్లో కొలజిన్ ఉందండి. కొలజిన్ అంటే ఏంటి అని అంటే సెల్స్ని రిపేర్ చేస్తుంది అనమాట. సెల్స్ని రిపేర్ చేసి స్ట్రెంగ్త్ని ఇస్తుంది, స్కిన్ టైట్ అయ్యేటట్టు చేస్తుంది. వాటర్ లూజ్ అవుతా, వాటర్ తగ్గిపోయే స్కిన్కి నార్మల్గా, అంటే వాటర్ ఎప్పుడైతే మన స్కిన్లో తగ్గిపోతుందో అప్పుడు ఏంటంటే స్కిన్లో డ్యామేజ్ వచ్చి తొందరగా ముసలితనం తొందరగా వస్తుంది అనమాట. అలాగ రాకోకుండా వాటర్ బేస్ని అంటే దీన్ని అంటే బ్యాలెన్స్గా ఉంచి స్కిన్ని స్మూత్నింగ్ అండ్ స్ట్రెంథనింగ్ చేసుకొచ్చి ఏంటంటే స్కిన్ టైట్నింగ్ కూడా చేసి తీసుకొస్తుంది. ప్లస్ ఏంటంటే ఏజింగ్ లుక్ని తీసేస్తుంది. విటమిన్ ఈ వచ్చి ఏంటంటే నరిషింగ్ చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ తోటి విటమిన్ ఈ, అంటే ఆల్మండ్ ఆయిల్ ఉంది కదా, విటమిన్ ఈ అంటే ఆల్మండ్ ఆయిల్ ఒకటే కాదు, అవకాడో, ఇక్కడ ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయో చూడండి. విటమిన్ ఈ సంబంధించిన ప్రతి వెజిటేబుల్ కానీ ప్రతి ఫ్రూట్స్ కానీ వాటి నూనె ఇందులో తయారు చేశారు. కాబట్టి ఏంటంటే ఫ్రీ రాడికల్స్ తోటి ఫైట్ చేస్తాయి, మన స్కిన్ని పాడు చేయకోకుండా. బెనిఫిట్స్ చూసుకుంటే చెప్పాను కదా, ముఖం మీద ముడతలు అలాంటి అన్నిటినీ తీసేస్తుంది. ఎప్పుడైనా సరే ఫోటో డ్యామేజ్ అంటే మీకు కొంతమందికి అంటే ఫోటో మామూలుగా తీసుకుంటే ఫోటో డ్యామేజ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, క్లియర్గా కనపడతా ఉంటుంది. జూమ్ చేసినప్పుడు క్లియర్గా కనపడతా ఉంటుంది వాళ్ళు అంటే ఏజింగ్ లుక్ వచ్చేసింది అన్నట్టుగా. అలాంటి ఆ డ్యామేజ్ లుక్ని తీసేస్తుంది, రిపేర్ చేస్తుంది. ప్లస్ ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేస్తుంది. హైడ్రేషన్ని, ఫేస్ మీద హైడ్రేషన్ ఇస్తుంది, అంటే వాటర్ లుక్ ఇస్తుంది. ఎలా యూజ్ చేయాలంటే క్లీన్ చేసుకోవాలి, ఫేస్ వాష్ చేసుకొని టోనర్ రాసుకున్న తర్వాత నైట్ క్రీమ్ రాసుకొని, మాయిశ్చరైజర్ రాసుకొని, నైట్ క్రీమ్ రాసుకొని పడుకుని పోవడం. బస్ ఇక్కడితోటి నేను స్టాప్ చేస్తాను. బాడీ బటర్ తర్వాత చెప్తాను. మన దగ్గర ప్రతిదీ క్రీమ్స్ శ్లోకాది వచ్చి ఓన్లీ ఏంటంటే ఫ్రూట్స్ వెజిటబుల్తో తయారు చేసింది. ఇది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎవరికి ఉండవు, కాబట్టి ఎవరికైనా న్యాచురల్గా మనం సజెస్ట్ చేయొచ్చు. మళ్ళీ శుక్రవారం దీన్ని కంటిన్యూ చేస్తాను, అందరూ అటెండ్ అవ్వండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.